హలో! అక్క ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ రాదన్నా. నా మెయిల్ పేరు ఇప్పుడే పెట్టాను కదన్నా. అవునక్క, ఇప్పుడే చేశాను నేను కూడా. ఏం- అదే. బాగున్నారా అక్క? బాగున్నా అన్న. అక్క 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 చెప్పండి అక్క, ఏ ఊరు మీది? కొత్తగూడెం? అవునన్నా, కొత్తగూడెం ఓకే భద్రాచలం ఓకే భద్రాచలం దగ్గర. ఓకే, ఏం చేస్తుంటారు అక్క? అన్నా, నేను ఒక లేబర్ ఏజెంట్గా ఇంత ముందు చేసేది. ఉమ్, వర్కర్ని అంటే తీసుకొచ్చి లేబర్ ఏజెంట్. లేబర్ అంటే వర్కర్లు తీసుకొచ్చి వర్కర్ని బోర్ బండ్లకి పంపించేది కమిషన్ బేసిక్గా. ఓకే ఓకే ఓకే. అంటే అప్పుడు నేనున్న పరిస్థితికి నాకు పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేసే అంతా లేకుండే. బ్రదర్ ఏం చేస్తుంటారు? బ్రదరు ఆటో తోలుతుండారు. ఓకే ఓకే చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. ఒక 16 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. 20 ఓకే, ఏళ్ళ నేను అవుతుంది. అనేది మీ బ్రదర్ గురించి కాదు, మీ హస్బెండ్ గురించి. అదే హస్బెండే అన్న. ఇక ఓకే నేను ఓకే అప్పుడు ఇక మేనమామలకి భారం అయిపోయి ఓకే. ఇక కట్నాలు ఇచ్చుకునే పొజిషన్ లేక ఉమ్, ఒక ఇక అనామకుడికి పెళ్లి చేశారు. ఉమ్. ఇక ఇద్దరు అతను కలిసే ఉంటున్నారా? అంటే ఎప్పుడోసారి వచ్చి ఇక పిల్లల్ని చూస్తూ పోతూ ఉంటారు అనమాట. ఇక అతని వల్ల మాకు ఏం యూజ్ లేదు ఆ ఎంతమంది పిల్లలకి. మీకు పిల్లలు? ఒక బాబు ఒక పాప అన్న. ఏం చదువుతున్నారక్క? ప్రజెంట్ ఇక లాక్డౌన్ కానుంది, నాకు స్తోమత లేక పిల్లల్ని ఇస్తే స్కూల్ మానిపించేసా. బాబు 9th బంద్ చేశాడు, పాప 7th బంద్ చేసింది అన్న. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయక్క? నాకు ఇప్పుడు 40 ఉంటాయి. 40. ఓకే, మీది కొత్తగూడెం టౌనే? కొత్తగూడెం టౌన్ అంటే కొంచెం లోపల, ఒక 2 ఓకే కిలోమీటర్ లోపల. ఓకే. ఏ చర్చ్కి వెళ్తారు? నేను ప్రజెంట్ చర్చికి ఏముండదు. ఇక నేను ఒక ఏ దేవుణ్ణి నమ్మే పొజిషన్లో నేను లేను. అంటే అది మీకు అంటే మా యేసు ప్రభుని గుడి నమ్ముకోలేదా మీరు? అసలు గుడికి కూడా పోను. మామూలుగా విగ్రహారాధన లేదు, ఏమీ లేదు. అంటే మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారా లేదా? లేదన్న. అంటే మామూలుగా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనసులో అనుకోవడమే కానీ ప్రత్యేకించి చర్చికి పోయి అంటే ఇక్కడ నేను కొంచెం చూశాను. ఏంటంటే మా దగ్గర చర్చిలు ఎట్లుంటాయంటే ఉమ్, వెళ్ళి దశమ భాగం ఇవ్వాలి. ఉమ్. మాకు తినటానికి వెళ్ళే ఆ, పొజిషన్ లేదు. నేను దశమ భాగం ఇచ్చే పొజిషన్లో నేను లేదు. సరే, మీకు అసలు దేవుడు ఎవరో తెలుసా? తెలీదు. ఇక నాకు చర్చి గురించి అంత అవగాహన లేదు. ఎప్పుడన్నా సరే బాధ అనిపిస్తే ఏసయ్య అనుకోవడం, సరే, కాసేపు మెయిల్ ఎందుకు ఆలోచించుకోవడం. పెట్టారక్క? అన్న మెయిల్ ఎందుకు పెట్టారు ఇప్పుడు నాకు? నా కొంచెం ఇక ఎందుకో మీ వీడియోలు అన్నీ చూసిన తర్వాత ఎందుకో కాసేపు మాట్లాడాలనిపించింది. ఉమ్, సార్ మీరు అందరినీ మారుస్తున్నారు, అన్నీ చూస్తున్నాను. ఉమ్. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదామని చేసేది, అంతా కాదు. చెప్పండి అక్క. మీరు అంటే వేసి వృత్తిలో ఉన్న వాళ్ళని మీరు మారండి, మీరు బతకండి అని చెప్పేసి అని దేవుణ్ణి నమ్ముకోమని ఒక మాట చెప్తున్నారు. విన్నా, అవి ఒక చాలా వీడియోలు చూశాను అవి. ఉమ్. అన్న ఒకటి వాళ్ళకనేది ఒక వృత్తి ఉంటే ఆ వృత్తిలోకి రాకపోయే వాళ్ళేమో నేను వాళ్ళ చెప్పానుగా వాళ్ళకి, మీకు ఏమైనా కావాలంటే నేను చిన్నది ఏదైనా షాప్ పెట్టిస్తాను, లేదా టైలర్ షాప్ అట్లాంటివి మీరు పెట్టుకోండి, మిషన్ కొనిస్తాను, మంచి వేరే దాంట్లోకి రండి, ఇది కరెక్ట్ కాదని చెప్పాను కదా. అది నేను చూడలేదన్న. అయితే ఇక అవన్నీ చాలా వరకు మీరు మారండి, మీరు యేసుప్రభుని నమ్ముకోండి ఇవే చెప్తున్నారు కానీ ఉమ్, అంటే నేను వాస్తవానికి ఇప్పటి వరకు అయితే గొప్పగానే బతుకుతున్నానన్న. ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా ఉన్న దాంట్లోనే అవసరాలు తగ్గించుకొని. అంటే మీరు ప్రత్యేకంగా వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడారు ఇప్పుడు? అంటే వాళ్ళనే కదా, ఇంకా వేరే ఎవరైనా సరే వాళ్ళు ఉమ్, అంటే చెడు వృత్తిలో ఉన్న ఏదైనా సరే మనం మీ బైబిల్లోనే చూసాను నేను. ఉమ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అని. అది బైబిల్ ఓడు కాదు, మదర్ తెరిసా ఓడు అది. సరే ఎక్కడో కానీ ఉమ్, మదర్ తెరిసా కూడా క్రిస్టియనే కదన్న. అవునవును. ఉమ్, తను నోట్లో నుండి వచ్చిన వాడే కదా, అది క్రిస్టియన్ ఉమ్, నోట్లో నుండి వచ్చిన వాడే కదా. ఉమ్, అది ఉమ్. చూసిన తర్వాత మీరు మారండి మారండి అంటే అంటే ఇప్పుడు ఏ వృత్తిలో ఒక ఆమెకంటూ ఒక బిజినెస్, ఒక వెనక సపోర్ట్ బ్యాక్ బోన్ ఉంటే తను ఆ వృత్తిలోకి రాదు. ఎవరు కూడా కావాలని వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోరన్న. ఉమ్. అది ఎందుకో నాకు మీరు మారండి మారండి అంటుంటే నేను అసలు మెయిల్ పెడదాం కలుసుదారు ముందు ఫోన్ నెంబర్ కోసం వెతికా, దొరకలేదు. మెయిల్ పెట్టబోయేసరికి వెంటనే పెట్టేసా. కానీ ఎప్పుడు రిప్లై వస్తుందో రాదో అని అనుకున్నా. కానీ మీరు తొందరగా మీ పేరేంటక్క? నా పేరు శోభ అన్న. శోభ. ఓకే. ఆ,
హ్మ్. చాలా ఇప్పుడు మీరు నా పొజిషన్ ఎలా ఉందంటే సూసైడ్‌కి అటు ఇటు ఉందన్నమాట నా పరిస్థితి. అంటే ఎందుకు మీరు గూడా ఏమన్నా ట్రాప్ తప్పారా? మదర్ ప్రాబ్లమ్స్. నా పిల్లల సాక్షిగా నేనైతే ఇంతవరకు ఏ చెడు 14 సంవత్సరాల నుండి అలాంటి పిచ్చి ఆలోచన లేకుండా చాలా మరెందుకు గొప్పగా, గర్వంగా సూసైడ్ అంటున్నారెందుకు మరి? పిల్లల్ని పెంచుకోలేకపోతున్నా. ఇదే నాకు సపోర్ట్ ఎవరు లేరు. అమ్మ, మరదే నాన్న లేరు. మీరు ఇక ఫస్టు నాకు మీరు ఫస్టు హ్మ్. అసలు మనల్ని ఎవరు పుట్టించారో తెలుసుకోవాలి. హ్మ్. మనం అసలు ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసుకోవాలి. హ్మ్. చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తామో తెలుసుకోవాలి. మీరు ఈ హ్మ్. 3 తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెళ్లి చేసుకొని, ఆయనొదిలేసి మీ పిల్లల్ని నేను పోషించుకోలేక చేసుకోలేదు. నాకు సరే, పెద్దవాళ్ళు చేసిన సరే సంబంధమే. ఈ వాటెవరు ఏదైనా సరేనక్క. అప్పుడు 16 ఏళ్ళన్నా. ఇప్పుడు జనరేషన్ మారింది. సొసైటీ గురించి వివరంగా అర్థమవుతుంది. చిన్న చిన్న పిల్లలకి అన్నిటి గురించి అవగాహన ఉంది. అప్పుడు అంత అవగాహన లేదు. హ్మ్. 22 ఇయర్స్ బ్యాక్ అంత మెచ్యూర్డ్ మైండ్ అప్పుడు 20 ఏళ్ళు వచ్చినా మెచ్యూర్డ్ ఉండేది కాదు. ఇప్పుడు 12 ఏళ్ళు మెచ్యూర్ కాకముందే మెచ్యూర్డ్‌గా ఉన్నారు. అడ్వాన్స్డ్‌గా ఉన్నారు పిల్లలు. సరేనక్క. అప్పుడు అది మీరు తెలియక చూడండి నేను చెప్తాను వినండి. హ్మ్. హ్మ్. మీరు నమ్మినా, నమ్మకపోయినా నేనిప్పుడు చెప్పే వర్డ్స్ చాలా సత్యం. మీరు హ్మ్. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీరు నమ్మినంత మాత్రాన నాకేం లాభం లేదు. మీరు నమ్మకపోయినంత మాత్రాన నాకేం నష్టం లేదు. కానీ హ్మ్. ఉన్న వాస్తవం చెప్తున్నాను. హ్మ్. దేవుడు భూమి కలుగును గాకంటే భూమి కలిగింది. ఆకాశం కలుగును గాకంటే ఆకాశం కలిగింది. సమస్తం నోటి మాటతోటే కలిగాయి. కానీ మనిషిని మాత్రం ఆయన చేత్తో తయారు చేసుకొని ఆయన జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. హ్మ్. కానీ దేవుడు చెప్పినట్టుగా వినకుండా మానవుడు సొంత తెలివితేటలతోటి పాపంలో పడిపోయాడు. హ్మ్. అప్పుడేమైంది అంటే ఎన్ని కోళ్ళుని, ఎన్ని మేకలను కోసినా కూడా ఆటిల్లో మోక్షం లేదు. దేవుడు అందుకని ఆయనే మానవ రూపంలో వచ్చి మన మానవుల పాపం నిమిత్తం ప్రాణం బెట్టి హ్మ్. అదొక ప్రణాళిక అలా జరగాలని. ఆయనే వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన మన కోసం దెబ్బలు తిని ప్రాణం పెట్టి చివరి రక్తబొట్టు వరకు కూడా శిలువ హ్మ్. మీద మరణించి ఆయన్ని పాతిపెట్టిన తర్వాత తిరిగి మూడో రోజున లేచాడు. హ్మ్. ఆయన లేచి కొన్ని రోజులు మళ్ళీ అందరికి తిరిగి కనపడి నేను మళ్ళీ వస్తాను. ఈ లోకమంతా పాడైపోయింది. అక్కడ మీకోసం రెడీ చేస్తున్నాను. ఇక్కడ నీతి న్యాయం లేదు. అక్కడ నీతి న్యాయాలన్నీ ఉంటాయి. హ్మ్. నేను తొందరలో వస్తాను. మీరందరికీ సమస్త మందికి చెప్పండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని ప్రభువు చెప్పాడు. అందుకని మేము ఈ పని చేస్తా ఉంటాం. హ్మ్. మీరు నమ్మినా, నమ్మకపోయినా, మీ కులం ఏదైనా, మీ మతం ఏదైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరాయన హ్మ్. నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు. ఆయన నమ్ముకోకపోతే ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. కానీ ఈ పీరియడ్‌లో మీరు తెలుసుకోవాలి. అంతేగాని సూసైడ్ చేసుకున్నంత మాత్రాన ఏమైపోదు. మీ పిల్లలేమైపోతారు? అనాథలైపోతారు. అన్న అది నేను సొల్యూషన్ కాదు. ఇక్కడ చర్చిలకు వెళ్దామంటే ఈ హ్మ్. పాస్టర్లు కూడా అంటే హ్మ్. మీరు తప్పుగా అర్థం ఆ! చేసుకోవద్దు. ఆ! ఆ! దోచుకుంటున్నారనే చెప్పాలన్న. అవునక్క. మీరు పాస్టర్‌ని చూడొద్దు. దేవుడిని చూడాలి. దేవుడు మేము చాలా అక్కడికి మంచోడు. వెళ్ళాలి అంటే మనిషి కాదు ఆయనకి గదా! ఆయనకి దశమ భాగం ఇవ్వాలి. ఆయనకి ఎవరడిగారు? మిమ్మల్ని దశంభాగం ఎవరడిగారు? అహా! మిమ్మల్ని అక్కడ అడిగాడా? అడుగుతే అంటే అందరూ వేస్తున్నారు కాబట్టి నేను మీరు కూడా వేరే ఇవ్వాలన్నట్టు. వేరే ఆ! వీడియోస్‌లో ఏదేదో చూసి మీరవన్నీ ఛీ! ఊహించుకోవద్దు. అవన్నీ బయట నేనెవరివి ప్రచారాలు అలా ఎవ్వరివి ఉంటాయక్క. నేను ఇవ్వాలే కనిపించింది మీ వీడియో. ఇన్ని సంవత్సరాలు నేను యూట్యూబ్‌లో చూసి నేను అయినా చర్చి గురించి అయితే నేను చూడను. హ్మ్. ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ అవో ఇవో టిక్‌టాక్ చూసేది. ఎందుకు ఇవాళ మీ వీడియో ఒకటి చూసా. తర్వాత ఓపెన్ చేసి చూసిన. ఇంతకి మీకు కారొచ్చిందన్న? వస్తదక్క. రెడీ అవుతుంది. నెక్స్ట్ వీక్ వస్తది. ఓకే. ఓకే. అది హ్మ్. ఎప్పుడు హ్మ్. పెట్టారో నాకైతే తెలీదు ఆ కారు వీడియో. అవి చాలా అవునవును. చూసా స్క్రోల్ చేసేవారు. ఆటో వాళ్ళు గుద్దారు అది ఇది అని చెప్పేసని. హ్మ్. 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 ఇగ అన్నీ చూసుకొని లాస్ట్‌కొచ్చేసరికి ఇవున్నాయన్నమాట. హ్మ్. అరే ఏంటి ఎవరైనా సహాయం చేసి మంచిగా బతకండి అని చెప్పేసని ఒక దారి చూపెట్టాలి గదా! దేవుడిని నమ్ముకుంటే ఇప్పుడు మన రోడ్డు మీద కూర్చొని దేవుడా నాకిది కావాలంటే అది రాదు గదా! మన ప్రయత్నం మనం చేయాలి. ఈ అవునమ్మా. ఆ! నేనేమని చెప్పాను అంటే వాళ్ళకి, మీరిది హ్మ్. మానేసేయండి. మీరు జబ్బుల్లో పడిపోవడమే కాకుండా అనేక మందికి జబ్బులు అంటిస్తారు. ఇది చాలా భయంకరమైన పాపం. అవును. దేవుడు మంచిగా తయారు చేశాడు. మనం హ్మ్. ఒక భర్తకి సంబంధించినోళ్ళం, ఒక భార్యకి సంబంధించినోళ్ళం. అనవసరంగా హ్మ్. రోడ్డు మీద ప్రతి ఒక్కరితోటి పాపం చేస్తే అది అవును. నరకానికి దారి తీస్తది. అవును. నరకం అనేది ఎలా ఉంటదంటే చాలా చండాలంగా ఉంటది. అక్కడ చీకటి, పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకసారి ఇంట్లో వంట చేస్తేనే ఏదేదో కాలిపోద్ది. అవును. చిన్నగా చెయ్యి ఏదైనా కొంచెం బొబ్బబోతేనే చాలా హ్మ్. మంటలేస్తది, చాలా బాధేస్తది. అలాంటిది నరకంలో ఇంకా ఆత్మ చచ్చిపోదు. హ్మ్. ఆ నరకం ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు. అది బైబిల్ వాక్యం అన్నమాట. హ్మ్. అందుకని మీరు ఈ మార్గంలో నుంచి మంచి మార్గంలోకి రండి అని చెప్పాను వాళ్ళకి. అంటే సరే వాళ్ళు వాళ్ళ గురించి వదిలేసేయండి సిస్టర్. మీరు మా ఆ! అక్కతో సమానం. నేను ఆ! మీకు చెప్పటం వల్ల నాకేమీ లాభం లేదు. నేను ఆ! ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. నేను ఒకప్పుడు హ్మ్. హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 హ్మ్. సార్లు తిరుమలెళ్లి గుండు చేసుకున్నాను. కాశీ నుంచి హ్మ్. కన్యాకుమారి దాకా అన్ని టెంపుల్స్ తిరిగాను. హ్మ్. ఎటువంటి సంతోషము, సమాధానము, ఎటువంటి నాలో మార్పు లేదు.
నా పాత జీవితం, నా రోత జీవితం చాలా వరస్ట్‌గా ఉంటున్నాయి అన్నీ చెప్పలేను ఫోన్‌లో. హ్మ్. అయితే నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత నేనన్నీ మార్చుకున్నాను. నా మనసును హ్మ్. మార్చుకున్నాను. నా కులాన్ని, నా మతాన్ని గాదు. నా మనసును మార్చుకున్నాను. ఓహో! యేసుక్రీస్తు దేవుడు. నేను హ్మ్. హిందువుగా ఉన్నప్పుడు అన్నీ చేశాను. అన్నీ తాగాను. అన్నీ చేశాను. ఓకే. నేనిప్పుడు అన్నీ మానేశాను. చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. సో, మార్పు మన హృదయంలోనే ఉందన్నమాట. హ్మ్. దేవుడు చాలా మంచి దేవుడు. మీరు పేదోళ్ళా, ఉన్నోళ్ళా, తెల్లోళ్ళా, నల్లోళ్ళా, డబ్బులున్నోళ్ళా అట్లా చూడట్లేదాయన. నువ్వెంత భయంకరమైన పాపివైనా, ఈవెన్ హ్మ్. వ్యభిచారివైనా సరే ప్రేమిస్తున్నాడాయన. హ్మ్. చూసా. అది అందుకని ఆ! కొన్ని నేను అందుకని, బైబిల్‌లో చదివా అది. అందుకని మీరు గూడా తెలుసుకోండి చాలా బావుంటుంది. మీకెప్పుడన్నా టైమ్ ఉంటే నేను కాల్ జేస్తాను. మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను సిస్టర్. కానీ నేనెప్ మీరు మీరు మీరెప్పుడైనా తొందరపడి కా మీరెప్పుడైనా కాల్ చేయండి. కాకపోతే ఏంటంటే బ్రదర్ నాది హ్మ్. నాకు బ్యాక్ సపోర్ట్ లేదు. హ్మ్. హ్మ్. ఇంకోటి బాబు గూడా ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అబ్బాయికి 19 ఇయర్స్. ఆ అమ్మాయి గురించని నేను జెప్తాను వినండి. బ్యాక్ హ్మ్. సపోర్ట్ నీకు మనిషిస్తే ఒకసారిస్తాడు, 2 సార్లిస్తాడు. అంటే కానీ అలానే కదా! వాడు అమ్మ, ఒక్క నిమిషం నేను నాన్న, జెప్తాను వినండి. నేను భర్త. జెప్తాను వినండి. ఆ! నాకర్థమైంది. హ్మ్. నీకు మనిషి చేస్తే ఒకసారి సాయం జేస్తాడు, 2 సార్లు సాయం జేస్తాడు. కానీ వాడు సాయం జేసిన తర్వాత నీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ జేస్తాడు. ఇప్పుడు అమ్మా, నాన్న స్వా ఎక్స్‌పెక్ట్ చేయరు. భర్త ఎక్స్‌పెక్ట్ చేయరు. ఒక హ్మ్. కొడుకున్నాడు ఆయన ప్రయోజ్యుడు అవుతాడు అనే టైంకి అతను లవ్వు అది ఇది అని ఒక 3 మంత్స్ బ్యాకు సూసైడ్ చేసుకున్నాడు. ఎవరు? చేసుకోబోయాడు. మీ కొడుకు. మా హ్మ్. బాబు. హ్మ్. ఆయన ఐసీయూలో పెడితే 1 వీకు ఓ ₹1,00,000 హాస్పిటల్ బిల్ అంటే మీకు తెలిసింది కాదు. హ్మ్. గవర్నమెంట్ హ్మ్. హాస్పిటల్‌లో అటెంప్ట్ చేసుకున్నారు. సీరియస్‌గా ఉందన్నారు. హ్మ్. హ్మ్. ప్రైవేట్ హాస్పిటల్‌లో అప్పులు మెడలో గోల్డ్ అది ఒకటే తాడుండేది. నాకు అది గూడా పెట్టేసాను. బయట అప్పులు తీసుకొచ్చా. అప్పులు వడ్డీలు కట్టలేక 1,50,000 అప్పయింది. హ్మ్. నాకేదో సహాయం చేదోడొచ్చాడు. నాకు ఒక కట్ల మిల్లులో పనిచేస్తున్నాడు. నేను ఈ వర్కర్ల మీద కొంచెం నేను ఒకళ్ళకి పెట్టేంత లేకపోయినా నాది నాకు సరిపోయేంత పొజిషన్‌లో ఉన్నా. హ్మ్. అదే టైంకి లాక్‌డౌన్ వచ్చింది. లాక్‌డౌన్ వస్తే ఇగ స్కూల్‌లు బంద్ అయిపోయినాయి. నాకు గూడా ఇన్‌కమ్ మొత్తం తగ్గిపోయింది. హ్మ్. ఏదో సేవింగ్ చేసుకునే తింటూ పిల్లల్ని ఒకళ్ళ దగ్గరికి చేయి చాపకుండా పెంచుకుంటున్నా. ఇక బాబు గూడా పెరిగిండు. ఆయన ఏదో రోజుకి 300, 200 తీసుకొస్తుండు. నావి అవి ఇంట్లో మంచిగా ఎళ్ళిపోతుంది ఎవరిని అడగకుండా. హ్మ్. అదే టైంలో నేనొక ఫంక్షన్ తగలబడ్డా. ఆ ఫంక్షన్‌లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అంతా చికాకు అది లాస్ట్ చూస్తే తన సిస్టర్. అంటే హ్మ్. వరుస అవుతది. నా కూతురు వరుస అవుద్ది ఆ అమ్మాయి. హ్మ్. ఎట్లా అప్పటికి నేను నా నా ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి స్టార్టింగ్‌లో మా భర్త కొంచెం చికాకులు, తాగుడు అవి ఇవి చేస్తే ఎవరైనా ఇంటికి పోతే కొంచెం చిన్న చూపు చూస్తే నేను కొంచెం రోషంగా బతికేదాన్ని. ఒకళ్ళు చేయి చాపేదాన్ని కాదు. నేను 22 సంవత్సరాలు నా ఫ్యామిలీ అందరికి చుట్టాలకి అందరికి దూరంగా ఉన్నాను బ్రదర్. హ్మ్. 22 సంవత్సరాలు దూరంగా ఉన్నా. హ్మ్. ఎవ్వరి దగ్గరికి పోలేదు. ఎవరిని చేయి చాపలేదు. నా కష్టంతోనే నా పిల్లల్ని బాగా గొప్పగా పెంచుకున్నా. హ్మ్. లాస్ట్ మూమెంట్‌లో ఈ బాబు వల్ల నీ పెంపకం శోభ ఇలా పెంచింది వరుసవాయిలు లేకుండా అని ఒక మాట వస్తదని నేను అబ్జెక్షన్ చెప్పా ఆ విషయంలో. హ్మ్. దానికి ఇతను టాబ్లెట్స్ ఏసుకున్నాడు. అవి గూడా యాంటీబయాటిక్ ఎక్కువ వేసుకునేసరికి లివర్ ప్రాబ్లమ్ వచ్చేసింది. హ్మ్. దానివల్ల ఇగ అక్కడ ఇక్కడ అప్పులు చేసి కాదు అసలు ఎవరిని లవ్ జేసాడు మీ బాబు? నాకర్థం గాలేదు. నాకు మా పరిచయమైన అమ్మాయినా? పరిచయమైన అమ్మాయి. మా రిలేటివ్ అమ్మాయి. అంటే అంటే మా మీకెవరైతే సిస్టర్ అవుతదని పరిచయమయ్యారో ఆ అమ్మాయిని లవ్ జేసాడు. లేదు. లేదు. హ్మ్. నాకు సిస్టర్ వరుస అయ్యే ఆమె కూతుర్ని లవ్ ఓకే. చేసాడు. ఓకే. అంటే ఓకే. ఆయనకి చెల్లవుతది. హ్మ్. హ్మ్. ఇగ నలుగురు ఏమంటారు, "నీ ఇంట్లో కూడా ఒక చెల్లుంది కదరా! అట్లా ఆలోచిస్తావా?" అవునవును. అని రేపు నన్ను నిలదీస్తారు. "నీ పెంపకం ఇంత చెండాలంగా ఉందా? వరుస వేయలేకుండా పెంచావా?" ఇంటి పేరు ఒకటైతేనే పెళ్లి చేయం బ్రదర్. హ్మ్. అలాంటి సిస్టర్ అది కూడా మా మేనత్త కూతురు, ఆడబిడ్డ కూతురు. మళ్ళీ హ్మ్. రిలేటివ్ దగ్గర ఆడబిడ్డ. హ్మ్. ఇగ నాకు ఏం అర్థం గాక చాలా కఠినంగా ప్రవర్తిచ్చా అబ్బాయి విషయంలో. హ్మ్. ఇగ అలా ప్రవర్తించేసరికి ఆయన యాంటీబయాటిక్స్ ఎక్కువేసుకున్నాడు. 2 చాట్ల యాంటీబయాటిక్ ఏసుకున్నాడు. మాకు కొంచెం ఊరికి దూరంగా ఉంటాం. ఒక 3 కిలోమీటర్లు లోపలికుంటాం కదా! టైంకి మందులు దొరుకుతాయో దొరకవో వర్షాకాలం అని చెప్పేసని అన్నీ నేను కొంచెం 10థ్ వరకు చదువుకున్నా. హ్మ్. అవన్నీ మెడిసిన్ అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో స్క్వేర్ పెట్టుకుంటా. పిల్లలకి ఏ టైం ఎట్లుంటదని. హ్మ్. అవన్నీ కలిపి మింగేసేసాడు. వెంటనే చూడడం వల్ల హాస్పిటల్‌లో తీసుకెళ్ళి అటు ఇటు అప్పులు, గిప్పులు మొత్తం 1,50,000 అప్పు చేసిన వడ్డీ ఒక రూ. 20 వడ్డీ బ్రదర్. అంటే ఇగ నాకు తప్పలేదు. అప్పుడు నా నా హ్మ్. పరిస్థితి బాబుని బతికించుకోవాలని ఆలోచించాను గానీ, ఆ హ్మ్. రూ. 20 గురించి ఆలోచించలే. ఇప్పుడు ఆ 20 నెలకొచ్చేసరికే తెచ్చినట్టే వడ్డీలు కట్టి ఏ బి రోజు పూట గడవడం కూడా చాలా ఇబ్బందిగుంది. సరే. 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 ఇగ బాధపడబాకండి. ఇగ నేను ఈరోజు బియ్యం గూడా ఎట్లుందంటే ఇగ నేనేం చేయలేని పరిస్థితి. హ్మ్.
ఇక నాకు ఇక సూసైడ్ తప్ప వేరే పొజిషన్ లేదు. ఇల్లు రెంట్ కట్టక 3 నెలలు. వాళ్ళు మర్యాదగా అదే ఇంట్లో 8 సంవత్సరాల నుండి ఉంటున్నా. ఇక హ్మ్. వాళ్ళు నన్ను ఖాళీ ఇక ఎట్లో ఒకట్లా వేరే వాళ్ళ ద్వారాగా శోభ ఖాళీ చేయమంటున్నారు ఇంటి వాళ్ళు, వెంకటేశ్వర్లు అది ఇది అని వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు. వాళ్ళు కూడా నాకు మొహం మీద చెప్పలేకపోతున్నారు. ఉన్నప్పుడు నేను 10,000 అట్లా అడ్వాన్స్ ఇచ్చా ముందే. నా హ్మ్. పొజిషన్ ఎట్లుంటదో అని చెప్పేసి నాకు ఒకటేసారి వస్తాయి బ్రదర్. ఒక్కొక్కసారి 10,000, 20,000, 30,000 అట్లా వచ్చినప్పుడు ముందు స్పేర్ పెట్టేది. ఆ మొహమాటంతో నాతో చెప్పలేక పక్కనోళ్ళతో చెప్పిస్తున్నారు. హ్మ్. హ్మ్. కరెంట్ బిల్లు కట్టాక 4,000. ఈ హ్మ్. కరెంట్ కట్ చేస్తే మొన్న అన్నని బతిలాడి అన్న ఏదో ఒక రకంగా ఒక రూ. 100 ఇస్తే పెట్టన్నా ఈ నెల ఏమన్నా వస్తేమో చూద్దాం అనేదని కరెంట్ బిల్లు పెట్టించాను. హ్మ్. ఇష్యూ లేదు. ఏం అన్ని చాలా అవసరాలు తగ్గించుకున్నా కూడా తినలేకపోతున్నా నేను. ఒక పూట అన్నం హ్మ్. కూడా పెట్టలేకపోతున్నా పిల్లలకి. అతను హెల్త్ బాలేక అతను పనికి వెళ్ళలేకపోతున్నాడు. హ్మ్. హ్మ్. ఏం అర్థం కావట్లేదు అసలకి. అమ్మ లేదు, హ్మ్. నాన్న లేరు. హ్మ్. అయిన వాళ్ళ దగ్గరికి నేను అందరిని దూరం పెట్టేసా. ఎందుకంటే మన దగ్గర ఉంటేనే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. మన దగ్గర లేదంటే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. హ్మ్. ఈ ఇద్దరు పెదనాన్నలు, ఇద్దరు బాబాయిలు పెద్ద ఫ్యామిలీ. కానీ మనం మంచిగుంటేనే వాళ్ళ దగ్గర రానిస్తారు. హ్మ్. సరే అందుకని సిస్టర్, మీరు ఇప్పటి వరకు ఏ దేవుడిని నమ్మారు? నేను ఈ ప్రాబ్లమ్‌లో నేను అసలు విగ్రహారాధన కూడా బంద్ చేశా పాస్టర్. అసలు చెప్పాలంటే. జనరల్‌గా నేను పాస్టర్‌ని గాదు. నేను మీ తమ్ముడు లాంటోడిని. అసలు మీరు జనరల్‌గా ఏ దేవుడిని నమ్ముతారు? మీకు ఏ దేవుడంటే ఇష్టం? సాయిబాబా ఇష్టం. కానీ ఇప్పుడు అది గూడా ఇప్పుడొక 10 సంవత్సరాల నుండి ఇక నేను ఏ విగ్రహారాధన గాని ఏం చేయట్లేదు. ఎందుకు దేనికి సపోర్ట్ లేదు. పెళ్ళైన 20 ఎవరికైనా సీతమ్మకైనా అసలు 14 మీరు ఏళ్ళు. అసలు మీరు జనరల్‌గా ఏమనుకుంటున్నారు? అసలు జీవితం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను పిల్లల్ని పెంచాలి. ఆ! వాళ్ళకో భవిష్యత్తు ఇవ్వాలి. ఆ తర్వాత? ఇది అంతే. ఇక నాకు నేను పని చేయగలిగినంత వరకు నేను బతకాలి. నేనింక హ్మ్. పనికి రానప్పుడు నా జీవితం చాలించాలి. ఇంతే అనుకున్నాను సరేనక్క. పాస్టర్. ఆ తర్వాత హ్మ్. ఏంటి మీ పరిస్థితి అంటున్నా? ఇక నేను ఏదైనా చేసుకొని తెచ్చుకోవాలి. మంచంలో పడ్డా కూడా సరే, కొడుకులు చూడరు. నీకై నువ్వు చనిపోతావో, లేకపోతే మరణం వచ్చి చనిపోతావో సరే. ఏదైనా గాని మొత్తానికి చనిపోవాలని అనుకుంటున్నావు. అంతే. అసలు నాకు చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? నేను అది నా వల్ల కావట్లే. లాక్క రాలేకపోతున్నా. అది చాలా పొరపాటక్క. నా మీరు వల్ల ఆలోచించేది. అస్సలు నా వల్ల నేను నేను చెప్తాను వినండక్క. ఆ! అంటే బైబిల్ ఏమని చెప్తుంది అంటే, దేవుడిని నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద నేల ఎందే గానియుండు దేని రూపమునైనను, విగ్రహమైనను నువ్వు చేసుకొనకూడదు. హ్మ్. వాటికి సాగిలపడకూడదు. హ్మ్. వాటికి సాగిలపడి పూజలు చేస్తే ఏమవుతుంది అంటే, మన పెద్దోళ్ళు చేసిన పాపాలు 3, 4 తరాల వరకు కూడా మన మీదకొస్తాయి. మనం చేసే పూజల వల్ల మన పిల్లల మీదకొచ్చేస్తది. అదంతా హ్మ్. శాపం. ఎందుకంటే, దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు. హ్మ్. మనమేమో ఆయన్ని మర్చిపోయి, ఎవరిని హ్మ్. పడితే వాళ్ళనే దేవుడనుకుంటాం. ఇప్పుడు హ్మ్. సపోజు మన పిల్లలు పుట్టిన తండ్రిని తండ్రి అంటారు. హ్మ్. అంతేగాని ఇంటి పక్కనోళ్ళ దగ్గరికెళ్లి డాడీ బాగున్నావా? నాన్న బాగున్నావా? అంటే ఎట్లా ఫీల్ అవుతాడు నిజమైన తండ్రి? సేమ్, బాధగా సేమ్ అదే జరుగుతుందనమాట. దేవుడు హ్మ్. మనల్ని తయారు చేసుకున్నాడు. హ్మ్. మానవుడు ఆ విషయాన్ని మర్చిపోయి మనమే వేరే ఏదో అన్ని బొమ్మలను తయారు చేసి పెట్టుకొని మనమే పేర్లు పెట్టుకుంటున్నాం. హ్మ్. అప్పుడు దేవుడి కోపమొస్తుంది. హ్మ్. అందుకనే మన జీవితాలన్నీ ఇట్లా చిన్నా చితకుగా ఉంటాయి. తృప్తి లేని జీవితం అనమాట. సంతోషం, సమాధానం ఉండదు. అందుకని ఎప్పుడు హ్మ్. మనం ఆయన రక్షణలో ఉండాలి. ఆయన హ్మ్. నిజమైన దేవుడిని మనం గుర్తుపట్టాలి. అప్పుడు ఆయన మీకు మేలు జేస్తాడు. ఇప్పుడు హ్మ్. చూసావా, నీ ఆలోచన చూసావా ఎంత వరస్ట్‌గా ఉందో? మీరేమనుకోబాకండి. నేను మీ తమ్ముడిని. హ్మ్. మీ ఆలోచన ఏంటంటే నేనేదో ఒకటి సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. నాకు బియ్యం గూడా లేవు. ఈ లోకంలో నేనేం సాధించలేనని నువ్వనుకుంటున్నావు. హ్మ్. కానీ నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన ఒకాయనున్నాడు. దాన్ని నువ్వు గుర్తు చేసుకో. యేసు ప్రభు చాలా మంచి దేవుడు. ఆయన నీ కోసం, నా కోసం, ప్రతి పాపి కోసం, ప్రతి భూమి మీద ఉండే ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు. హ్మ్. ఆయన ఈ లోకానికొచ్చిందే ఎందుకు అంటే మనల్ని ధనవంతులను చేయటానికి. దరిద్రులవి సూసైడ్ చేసుకొని చచ్చిపోవటానికి కాదు. హ్మ్. ఉన్న దాంట్లో ఏమీ లేకపోయినా సరే తృప్తిగా తిని, పడుకొని చనిపోవటానికైనా సరే మనకి దేవుడు అవసరం అన్నమాట చాలా. హ్మ్. అది మనం తెలుసుకోవాలి. హ్మ్. అందుకని మీరు యేసు ప్రభువుని నమ్మండి. మీకు చాలా ప్రశాంతంగా ఉంటది. ఈ తాత్కాలికమైన జీవితం ఏంటి? ఎప్పుడు చనిపోతామో తెలీదు. హ్మ్. కానీ చనిపోతే భయంకరమైన నరకం ఉంది. ఇది చాలా చిన్న జీవితం. ఇది 60 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా చాలా చిన్న జీవితం. అక్కడ ఇంక హ్మ్. మనకు చావు లేదు. అక్కడ హ్మ్. రెండే 2. ఒకటి స్వర్గం, ఒకటి నరకం. నరకానికి వెళ్ళినా అక్కడ చావు లేదు. ఆత్మ కాలిపోతానే ఉంటది. హ్మ్. పరలోకానికి వెళ్ళినా అక్కడ ఇంక చావు లేదు. యుగయుగాలు దేవుడితోటే ఉంటాం. హ్మ్. కానీ ఈ లోకంలో మీరు ఫ్యామిలీ లైఫ్‌ని కోల్పోయారు. రిలేటివ్స్‌ని కోల్పోయారు. మీకు సరిగ్గా తృప్తి లేదు, సంతోషం లేదు.
అది యేసు ప్రభువుని ఒకసారి మీరు యాక్సెప్ట్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ నేనే. నేను నేను గూడా నేను గూడా సూసైడ్ తలుచుకుంటా. పర్సన్‌నే. ప్రేయర్ అయితే నాకు తెలీదు గానీ, అదే నేను సిస్టర్ ప్రేయర్ నేనేమని ఎప్పుడు చెప్తున్నానంటే, నేను గూడా హ్మ్. సూసైడ్ చేసుకునే టైం నుంచే బయటకొచ్చాను. మొన్న హ్మ్. కరోనా టైంలో రూ. 3,00,00,000 నష్టం. హ్మ్. ఎవరికి చెప్పుకోవాలి? హ్మ్. నేను ఆల్రెడీ అప్పటికే దేవుడిని నమ్ముకున్నాను. అయినా హ్మ్. గూడా నష్టం జరిగింది. ఎందుకు జరిగింది అంటే, దేవుడు చెప్పిన మాట నేను వినలేదు. నా ఇష్టానుసారం నేను నా సొంత జ్ఞానంతోటి నేను బిజినెసే చేసుకున్నాను. హ్మ్. ఎప్పుడైతే నేను దేవుడి పని స్టార్ట్ చేశానో, చాలా ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నాను. హ్మ్. బిజినెస్‌లన్నీ పోయినా గూడా తృప్తిగానే ఉన్నాను. హ్మ్. ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మలుపుంటదనమాట. హ్మ్. అది మనం సరైన వేలో ఉన్నామా, సరైన దేవుడిని కలిగున్నామా అనేది మనం తెలుసుకోవాలి. హ్మ్. దేవుడు ఒక్కడే. మనకి తల్లిదండ్రులు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కానీ ఆ హ్మ్. ఒక్కడెవరో తెలుసుకోవాలి. అంతేగాని ఎంతోమంది దేవుళ్ళుండరు. మీరు కరెక్ట్ టయానికి మెయిల్ పెట్టారని నేను అనుకుంటున్నాను. హ్మ్. చాలా థ్యాంక్ యూ అండి. మీ తమ్ముడిలాంటోడిని. మీకు నేను సాయం జేస్తాను. నాకు హ్మ్. చేతనైనంత. నేను హ్మ్. మీకేమి ఎక్కువ చేయలేకపోవచ్చు గానీ, హ్మ్. తాత్కాలికంగా నేను సాయం జేస్తాను. ఈ నంబర్‌కి ఫోన్‌పే ఉందా? ఆ! ఉందండి. ఉంది నేను చేస్తాను. అయితే హ్మ్. దీనికంటే ముందేంటంటే మీరు యేసు ప్రభువుని నమ్మాలి. నేను చేస్తే ఒకసారి జేస్తాను, 2 సార్లు జేస్తాను. హ్మ్. ఎప్పుడు చేయలేను. నేను ఎందుకంటే అంత చేజారి అసలకి అంటే ఎంత మీరు దిగజారారు, వేరే వాళ్ళ ఆ! దగ్గర చేయి చాపుతున్నారని నేను అనట్లేదు. నేనింత వరకు గూడా ఇప్పటికి గూడా నేను ఇలాంటి పొజిషన్ ఉన్నా బయట గంభీరంగా నేను అన్నీ ఉన్నాయి అన్న లాంటి ఫీలింగ్‌లోనే బయటున్నా. జనాలు గూడా శోభకేంటిలే అన్న ఫీలింగ్‌లోనే ఉన్నారు. హ్మ్. నేను ఎప్పుడైతే అది గూడా పోగొట్టుకుంటానో చాలా చులకనైపోతాయి ఈ ఏరియాలో. నేను ఈ ఏరియాలో అదే. 12 సంవత్సరాల నుండి అదేనక్క ఉంటున్నా. మీరు ఎన్ని హ్మ్. సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మీరు చనిపోయిన తర్వాత మీ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? మీ అదే పాప ఏం ఆలోచించి చదువుతున్నారు? మీ పాప ఏం చదువుతున్నారు? సెవెంత్‌లోనే బంద్ చేపిచ్చానన్న ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు ఆవిడకి? 13. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చదివాడు? నైన్త్‌లోనే డిస్కంటిన్యూ ఆ అబ్బాయికి చేసిండు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 19. 19 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. 13 సంవత్సరాల అమ్మాయి ఉంది. అవునన్న. సరే నువ్వేమో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. సరే ఇద్దరు పిల్లల్ని కన్నావు. మీ ఆయన వెళ్ళిపోయాడు. హ్మ్. మీరేమో కూడా సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతారు. మీ పాపకి రక్షణ ఎవరు? ఆ పాపని నేనేం చేయాలన్నది వదులుకోలేకపోతున్నాను, పెంచుకోలేకపోతున్నాను. అది ఏం చాలా చేయాలో తప్పు. అర్థం నేను అసలకి ఈరోజు చెప్తున్నాను వినండి. మెంటల్‌గా నేను ఈరోజు హ్మ్. చెప్తున్నాను వినండక్క. హ్మ్. మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి. హ్మ్. ఆయనెప్పుడూ మనుషుల్ని సిగ్గుపరచడు. ఆయన హ్మ్. సంతోషపరుస్తాడు. నీకు హ్మ్. తృప్తిపరుస్తాడు. అంటే హ్మ్. నీకేదో మొత్తం కోట్లొచ్చేస్తాయని నేను చెప్పట్లా. ఫస్ట్ నీ హ్మ్. ఆత్మకి రక్షణ గావాలి. నీ హ్మ్. కుటుంబానికి రక్షణ గావాలి. హ్మ్. ఆయనే మిమ్మల్ని పోషిస్తాడు. మనుషులిస్తే ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. వాళ్ళు నీ దగ్గర ఎక్స్‌పెక్ట్ జేస్తారు ఏదైనా. అవును. కనీసం ఏమి లేకపోయినా పాపం జేయడానికైనా ఇష్టపడతారాళ్ళు. కానీ చాలా ప్రయత్నం చేస్తున్నాను. నా బిజినెస్‌లోనే అసలు మొత్తం లే ఒకప్పుడు లాక్‌డౌన్ ముందు నాకు 8,000 బండ్లతో టై అప్ ఉందన్న బోర్‌వెల్స్‌లో. హ్మ్. 8,000 బండ్లు 4 రాష్ట్రాలు తమిళనాడులో వర్కర్లు ఇచ్చాను. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ 4 రాష్ట్రాలలో నేను మంచి పేరుంది బండ్ల కాడ. శోభ మేడం అంటే ఇప్పటికి గూడా నేను ఈ పొజిషన్‌లో ఉన్న బండ్లోళ్ళకి ఎవ్వరికి తెలీదు. హ్మ్. నా దగ్గర ఎప్పుడు కూడా నేను ఒక 300 సంవత్సరంలో 300, 400 మందికి నేను ఉపాధి కల్పిస్తా నేను. హ్మ్. ఒక మంచి పేరు ఇలా ఈ లేబర్ ఏజెంట్‌లోనే దొంగలుంటారు. వర్కర్లు ఇచ్చేసి కమిషన్ తీసుకొని బండ్ల కాడ నుండి తీసుకొచ్చి వేరే బండికిచ్చి అట్లా చేస్తారు. నేను అలా చేయలేదు. వీళ్ళకి ఉపాధి, వాళ్ళకి బండి నడిపించా. 4 రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నా. నేను చులకనగా నేను ఎవ్వరిని నోరు తెరిచి అడగలేను. హ్మ్. బండికి రూ. 1000 ఏసినా గూడా 8,000 బండ్లు హ్యాపీగా నేను జీవితాంతం కాలు మీద కాలేసుకొని కానీ నేను దిగజారకూడదు. వాళ్ళ ముందు నేను ఇదే నా కాళ్ళ దగ్గరకొచ్చి చేతులు కట్టుకొని మేడం మీరు ఇస్తే గాని నేను బండి నడుపుకుంటా. 1,50,00,000 బండి నన్ను నమ్ముకొని తీసుకొచ్చి పెట్టుకుంటారు. హ్మ్. అలాంటి మంచి పేరు 4 రాష్ట్రాల్లో నేను కష్టపడి పైకొచ్చి నేను ఇలాంటి ఏదైనా పిచ్చి పనులు చేద్దామన్నా గూడా నాకొక మంచి పేరుంది. దాన్ని నేను చెడగొట్టుకున్న దాన్ని అవుతారని. నేను అట్లా దిగజారలేక, వీళ్ళని హ్మ్. పోషించుకోలేక నేను ఒక మొగోడు గూడా చేయని కష్టం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అడవులలో పోయి పిల్లగాళ్ళని ఎత్తుక్కొచ్చి, తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి ఇచ్చి, అటు నేను బతికిన వాళ్ళకి లాభం, బండ్ల వాళ్ళకి లాభం. నా హ్మ్. గురించే బండ్లు కొనుక్కొచ్చుకొని పెట్టుకొని మేడం నేను బండి తెచ్చుకున్న వర్కర్లు పంపించాను. అంత హ్మ్. మంచి పేరు సంపాదించుకొని ఈరోజు నేను లాక్‌డౌన్ ఒకటి, పిల్లలు పెరిగి, ఈ బాబు చికాకు అసలు ఏం అర్థం కావట్లేదన్న. వీళ్ళని వదులుకోలేకపోతున్నా, నేను గొప్పగా బతకాలి. గొప్పగా అవసరం లేదు. నాకు హ్మ్. ఒక ముద్ద నా ఇంటికొచ్చినప్పుడు ఒక ముద్దుంటే చాలు. హ్మ్. ఏదైనా బిజినెస్ చేసుకుందామంటే పెట్టుబడి లేదు.
హ్మ్. ఒకవేళ ఇది అసలుకి నేను చేసిన రాంగ్ పొరపాటు ఏంటంటే ఫస్టే ఈ ఫీల్డ్‌లో సంపాదించినవంతా కలిపి ఏదైనా బిజినెస్ నడిపించుకుంటా, ఇది పార్ట్ టైమ్ చేసుకుంటే అయిపోయేది. ఇది లైఫ్ కాదని నాకప్పుడు అర్థం కాలే. హ్మ్. ఈ లాక్‌డౌన్ వచ్చి అది ఆగిపోయి, ఈ పెట్టుబడి లేక ఉన్నయన్నీ 2 సంవత్సరాలు కూర్చొని తిని, హ్మ్. లాస్ట్‌కొసరికి బాబు ఇలా చేసేసరికి ఏంటి నా లైఫ్ ఒక్కసారి మళ్ళీ దిగజారి కిందకొచ్చేసింది. హ్మ్. ఏదన్నా ఉ ఉపాధి నేను చూసుకొనినా ఒకళ్ళ కింద పని చేయలేనన్నా. మీరేమని అనుకోని గాని ఒకళ్ళ దగ్గరికెళ్ళి 5,000కి, 6,000కి నేను వర్క్ అయితే చేయలేను. హ్మ్. అది నా వల్ల కాదు గూడా ఆ పని నేను చేయడం. హ్మ్. ఏదో నాకు తగ్గట్టు ఏదన్నా ఇంట్లో శారీ బిజినెస్ ఏదైనా పెట్టుకొని, ఇవి వచ్చినప్పుడు అవి ఇవి రొటేషన్ చేసుకుందామంటే, హ్మ్. అట్లా లోన్‌ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి లాస్ట్‌కి వదిలేసుకున్నా. హ్మ్. నాకు మంచి సివిల్ ఉంది. మంచి హ్మ్. ఎంతమంది పొలిటికల్ లీడర్ల దగ్గరికెళ్ళి "అన్న నాకు సాయం చేయండి అన్న, ఇట్లా లోన్ ఇప్పియండి అన్న" అని ఎంత తిరిగినా వాళ్ళు కూడా పెద్ద పెద్దోళ్ళకి మాటింటారు గానీ పొలిటికల్ లీడర్ మాలాంటి వాళ్ళు వెళ్తే ఇనరని తర్వాత అర్థమైంది. వాళ్ళు హ్మ్. కూడా తిప్పి అనవసరంగా దాంట్లో ఒక 10,000 వేస్ట్ చేసుకున్నా. ఆ పొలిటికల్ లీడర్ దగ్గరికి, ఈ పొలిటికల్ ఉన్న బండి కూడా అమ్మేసాను లాస్ట్‌కి. హ్మ్. ఏం అర్థం కాని పొజిషన్ అన్న నాదైతే. ఇగ సరేనమ్మా. నా హ్మ్. నీకు ఇప్పటి వరకు నువ్వు జీవితంలో నువ్వు సాధించింది ఏమీ లేదు. అంతా సున్నా. అంతా సున్నా. నువ్వు మళ్ళీ ఈరోజు జీవితం ఒక నిమిషం నేను జీరోకొచ్చేసింది. ఆ! అవును. హ్మ్. నువ్వు ఈరోజు ఒకవేళ సూసైడ్ చేసుకొని చనిపోయినా కూడా, మహా అంటే ఏమవుతది? రేపు అందరూ మీ చుట్టాలొస్తారు. ఎల్లుండి కూడా హ్మ్. ఏడుస్తారు. తర్వాత హ్మ్. తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని పాతిపెట్టడమో, కాల్ చేయడమో చేస్తారు. హ్మ్. ఆ తర్వాత నీ పాప పరిస్థితి ఏంటి? మీ బాబు పరిస్థితి ఏంటి? అసలు నీ పరిస్థితి ఏంటి? ఒక వారంలో అందరూ మర్చిపోతారు నిన్ను. ఆ మీకింకో తర్వాత విషయం చెప్పాలన్నా. మా హ్మ్. బాబు నాతో మాట్లాడట్లేదన్నా 6 హ్మ్. నెలల నుండి. హ్మ్. ఒక ఇంట్లో ఉంటున్నామనే గానీ మాట్లాడట్లేదంటే ఆ అబ్బాయి కూడా డిస్టర్బెన్స్‌లో ఉన్నాడు. హ్మ్. డిస్టర్బెన్స్‌లో ఉన్నాడు. ఆ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయిని మీరొద్దన్నారు. మనకి వరస హ్మ్. కాదు అని. ఆ హ్మ్. అబ్బాయి ఆ కోపంలో, ఆ బాధలో ఉండిపోయాడు. ఇవన్నీ కూడా గలిబిలి ఎందుకు జరుగుతుందంటే, దురాత్మ మీకు బాగా ఇదయిందనమాట. హ్మ్. దేవుడు ఎప్పుడైతే ఒకరి జీవితంలో, ఒకరి కుటుంబంలో లేకపోతే ఆటోమేటిక్‌గా దురాత్మ ఆవరిస్తది. అది హ్మ్. పిచ్చి పిచ్చి ఆలోచనలు. మీకు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి అనుకోవటమే దురాత్మ పట్టిందని అర్థమనమాట. బైబిల్ చెప్పేదైతే అది. హ్మ్. అందుకని మీకు సొల్యూషన్ అది గాదు. మీరు దేవుడిని హ్మ్. నమ్ముకోండి. చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఈరోజు నాతో ఏడుస్తా మాట్లాడారు గదా! మీరు ఒక రోజున హ్మ్. మంచి సాక్ష్యం జెప్తారు. నేను యేసయ్యని నమ్ముకున్న తర్వాత నా జీవితం మారిందన్న సాక్ష్యం మీరు చెప్పగలరు. అంత మంచి దేవుడనమాట. దేవుడు ప్రేమమయుడు. ప్రేమిస్తున్నాడు. మన కోసం ప్రాణం ఎవరు పెడతారమ్మా హ్మ్. ఈ రోజుల్లో? అట్లాంటి హ్మ్. దేవుడే మన కోసం ఈ భూమి మీదకొచ్చి ప్రాణం పెట్టాడు. ఈ మనుషులు ప్రేమిస్తే ఏముంది? ప్రేమించకపోతే ఏముంది? ఎవడో సాయం చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? దేవుడే ప్రాణం పెట్టాడు మన కోసం. హ్మ్. తిరిగి మూడో రోజున లేచాడు. ఈ హ్మ్. ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలున్నారు గానీ, ఎవరన్నా మన కోసం వచ్చి ఒక్క దేవుడు ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడా? చనిపోయినోళ్ళంతా చనిపోయినట్టుగానే ఉన్నారు. హ్మ్. ఎవరు తిరిగి లేవలేదు. హ్మ్. యేసుక్రీస్తు అంత మంచి దేవుడు. ఆయన నువ్వు నమ్ము నీ జీవితం బాగుపడతది. హ్మ్. నీ కుటుంబం బాగుపడతది. హ్మ్. ఇది వాస్తవం. మీకు మేమంతా హ్మ్. నేను ఒకప్పుడు చాలా పెద్ద సైకో ఇంక మీరేదన్నా అనుకోండి ఇంక. హ్మ్. డాష్ పెట్టుకొని ఆ డాష్‌లో ఏదైనా రాసుకోండి. హ్మ్. అంత ఒక రకమైన మతోన్మాదిని నేను. హ్మ్. దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను. హ్మ్. అన్న అదనమాట. మీ చర్చి ఎక్కడన్నా? నేను పాస్టర్‌ని గాదమ్మా. నేను చర్చ్ గాదు. ఆ! నేనేంటంటే 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి విలేజ్‌కి వెళ్లి ఇట్లాగే తెలియనోళ్ళకి దేవుడి గురించి చెప్పాలి అనేది నా టార్గెట్ అన్నమాట. హ్మ్. అందుకని ఇప్పటి వరకు 1550 విలేజ్‌లు అయిపోయినియి. ఒక జిల్లా మొత్తం పూర్తయింది. ఇప్పుడు రెండో జిల్లాలో చేస్తున్నాను నెల్లూరు జిల్లాలో. హుహు. ఇది నా పరిచర్య. ఇది నా హ్మ్. బాధ్యత. హుహు. నేను గూడా ఒకప్పుడు మీకంటే దారుణంగా ఏడ్చాను. మీకంటే ఎక్కువగా ఆలోచించాను చనిపోవాలి అని. సో, హ్మ్. చనిపోవడం అనేది పరిష్కారం కాదు. బ్రతికి హ్మ్. సాధించాలి. చనిపోయి ఏమీ చేయలేము. హ్మ్. అది. ఆఖరికి మనల్ని పుట్టించిన దేవుడు గూడా మనల్ని యాక్సెప్ట్ చేయడు. అంటే మనం మన ఆత్మను మనం చంపుకోవటం వల్ల ఆయనకి మనం నరహత్య చేసినోళ్ళం అవుతాం. ఒక మనిషిని మర్డర్ చేసినట్టే మనం గూడా. హ్మ్. అదనమాట. అక్కడ ప్రతి మనిషికి ఒక లెక్క ఉంటదమ్మా దేవుడి దగ్గర. ఎందుకు చనిపోయామో చెప్పాలి. హ్మ్. హ్మ్. ఎందుకు బ్రతుకుతున్నామో చెప్పాలి. అది. హ్మ్. మనం ఏం చేసాము? ఏం సాధిచ్చాము? ఆయన హ్మ్. మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ప్రతి మనిషి కోసం. మనం హ్మ్. ఆయన కోసం ఏం చేసామనేది ఖచ్చితంగా లెక్కడుగుతాడు. హ్మ్. మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. హ్మ్. అయితే మనం దైవికంగా ఉండాలి. ఏమీ లేనట్టుగా ఉండకూడదు. హ్మ్. అది. యేసు ప్రభువుని ఈ రోజు నమ్మండి.
మీరు చాలా ప్రశాంతంగా ఉంటది. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీకు కావాలి అంటేనే. దీంట్లో బలవంతం ఏమి లేదు. అయ్యో! చెయ్యండి అన్న. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నీ పేరు మారదు, నీ కులం మారదు, నీ గోత్రం మారదు, నీ ఊరు మారదు, నీ దేశం మారదు. నీ మనసు మార్చుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు మార్చుకుంటేనే నువ్వు బాగుపడగలవు. ఇదైతే వాస్తవం. సరే అదమ్మా. అన్న. హ్మ్. యేసు ప్రార్థన ప్రభువుని చేయండి. నమ్ముకోండి. చాలా ప్రశాంతంగా ఉంటది. దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. దేవుడు పిలిస్తే పలికే దేవుడమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా యేసయ్యా నాకీ కష్టముందయ్యా, నా బాధేంటి? చాలా సార్లు ప్రార్థన చేశాను అదే కదా! నువ్వు చాలా సార్లు మనస్ఫూర్తిగా చెయ్యాలి. మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఫస్టు నీ లోపల ఉండే దురాత్మ వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవాలి అంటే నువ్వు యేసు ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించాలి. అప్పుడు దాంట్లో ఉన్న దురాత్మ పారిపోతది. అప్పుడు నీ జీవితం బాగుపడిద్ది. నీ ఇల్లు బాగుపడిద్ది. మీ పిల్లోడు మాట్లాడట్లేదు గదా! మీ పిల్లోడే ఏడ్చుకుంటా అమ్మ నాది తప్పయిపోయిందనే రోజొస్తది చూడు. యేసు ప్రభు అంత మంచి దేవుడు. ప్రతి ఒక్కరికి సంతోషాన్నిస్తాడు, సమాధానాన్నిస్తాడు. అది నువ్వు చేయమంటే ప్రార్థన చేస్తాను. చెయ్యండి అన్న. యేసు ప్రభుని ఈ రోజు నుంచి నమ్మగలవా? నేను నమ్ముతాను. ఇంకా వేరే వాళ్ళని ఎవ్వరు నమ్మకూడదు. యేసు అసలు నేను ప్రభువే 10 దేవుడు. సంవత్సరాలు అవుతుందన్న నేను పూజలు చేసి. మా ఇంట్లో విగ్రహాలు గాని ఏం లేవన్న. అదే నిన్నేమంటారంటే నాస్తికురాలు అంటారు. నీకొక దేవుడు ఏమన్నా లేదు, దెయ్యం లేదనమాట. నీది నువ్వే. అంటే అమ్మ వాళ్ళందరూ ఇట్లా అయ్యేసరికి ఇక నేను ఉన్న ఫొటోస్ అవన్నీ తీసుకెళ్ళి ఇక వాగులో వేసి వచ్చారన్న. మా పక్కనే వాగు ఉంటుంది. ఒక 10 years బ్యాక్ ఇట్లనే గొడవలు చికాకులు అవుతా అంటే నాకు ఏం మంచి చేశారు ఏంటని మొత్తం ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ తీసుకెళ్ళి పడేసి వచ్చా. హ్మ్. ఇంక అప్పటి నుండి ఇక అప్పుడప్పుడు నేను అంటే అప్పుడప్పుడేం కాదు ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటా. ఇక్కడ చర్చికి వెళ్దామని ట్రై చేసిన. హ్మ్. మా పక్కనే ఉంటుంది. వెళ్తే నాకు వాళ్ళు వెళ్ళండి. వెళ్ళి వాళ్ళు మీ వాళ్ళు సమస్యలు వాళ్ళకి సువార్త చెప్పండి. చెప్పే కాడికి హ్మ్. వాళ్ళు జనాల దగ్గర దోచుకోవడం అనేది నాకు అది ఇండైరెక్ట్ అది ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ లాగా ఊరికే కనిపించింది. మీకొక భ్రమ కలిగిన ఇదిలో ఆ! ఉన్నారు మీరు. అట్లా నాకు ఎవరు అడగరమ్మా. అహా! అట్లా ఎవరు వాళ్ళు దోచుకోరు. అడగట్లేదు గానీ ఇచ్చేటట్టు వీళ్ళతో మీకు ప్రేరేపిస్తున్నారన్న మీరు ఫీలింగ్ మీరు వచ్చింది. అలాంటి వీడియోస్ ఏమన్నా చూసుంటారు ఈ మతోన్మాదులయి. 1, నేనసలు 2. అసలు చర్చికి సంబంధించి దీంట్లో ఎప్పుడు చేయలేదు. ఏందో ఇవాళ ఏదో వచ్చింది మీది. హ్మ్. తర్వాత ఒకటి ఎవరో ఆమె బాప్టిజం గురించి ఏదో మాట్లాడింది. ఒకటి వీడియో విన్నా. విన్న తర్వాత వెంటనే ఓపెన్ చేసి అన్నీ చూస్తా వచ్చానన్నమాట. హ్మ్. మీరు కారు పోయింది. మీరు సినీ ఫీల్డ్‌లో రావాలనుకున్నది. ఏదో మీరు చెప్తున్నారు మీ సాక్ష్యం. హ్మ్. దాని తర్వాత ఇలా ఒక్కోటి స్క్రోల్ చేస్తూ ఉండేసరికి వాళ్ళని మీరు దేవుణ్ణి నమ్ముకోండి అంటున్నారు. అదే వాళ్ళకి ఉపాధి ఉంటే వాళ్ళు ఆ పని చేయాల్సిన అవసరమే ఉంది. నేను అసలు ఉపాధి కల్పిస్తాను. నాకు అది చేతనైందని కూడా వాళ్ళని అది బ్రతిమలాడాను. వినలేదు బ్రదర్. అదైతే వినలేదన్నా హ్మ్. నేను ఈ మధ్య వాస్తవానికి. రీసెంట్‌గా ఒకావిడ అసలు ఆ వ్యభిచారమే మానేసొచ్చింది. జస్ట్ ఆ వీడియో చూసి వ్యభిచారం మానేసింది. చూసా. అది చూసా. హ్మ్. అది చూసిన తర్వాత వాళ్ళకి ఉపాధి అనేది ఉంటే వాళ్ళు ఆ పని చేయాలని ఏ ఆడవాళ్ళకి కూడా అలా ఉండదన్నమాట. ప్రతి ఆడది ఫస్ట్ నుండి కూడా హ్మ్. ఏ తప్పు చేసినా అది భర్త కోసం పిల్లల కోసమే చేస్తుంటది. అది బయటకెళ్తే 5,000 ఒక హ్మ్. పని చేస్తే 5,000 వాళ్ళ ఇంటి రెంట్ కరెంట్ బిల్లుకే సరిపోతాయి మిగతావి అని చెప్పేసని నేను కొన్ని చూసా అన్నమాట. విన్నా. హ్మ్. ఎందుకు ఇవి చేస్తున్నారు అవి ఇవి అని మీకులానే నేను క్వశ్చన్ వేసేది. అవసరమా సొసైటీలో మీ పిల్లలు ఉన్నారు. వాళ్ళు బయటికెళ్తే నలుగురు నాలుగు రకాలుగా అంటారు. మనం హ్మ్. బతికేదే వాళ్ళ కోసం. మీరు ఈళ్ళు తప్పు చేస్తే రేపు ఆ పిల్లలకి చెడ్డ పేరు వస్తది అని నేను చెప్పుకుంటూ వస్తుంటా అన్నమాట. హ్మ్. అయితే వాళ్ళు చెప్పేవి విన్న తర్వాత సరేలే మనం ఒక రూపాయి సహాయం చేయలేనప్పుడు వాళ్ళ బాధేదో వాళ్ళు తిప్పలు పడుతున్నారులే అని నేను వదిలేసా. స్టార్టింగ్‌లో నాకు కోపమొచ్చేది. హ్మ్. ఎందుకు గౌరవంగా బతికితే ఇప్పుడు ఇంట్లో చెడ్డ పేరు అమ్మ నాన్నలకు వస్తది, పెంచిన వాళ్ళకు వస్తది, కన్న పిల్లలకు వస్తది. ఎందుకు అవసరం ఇయన్నీ అని చెప్పేసి అన్నట్టు మాట్లాడేది. వాళ్ళు హ్మ్. చెప్పింది విన్న తర్వాత సరే ఇక బయట పనికెళ్తే 5,000, 4,000 అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఒక 2,000 పోతాయి. 3,000 తీసుకొచ్చి కరెంట్ బిల్లు కట్టుద్దా? వాళ్ళకి తిండి పెట్టుద్దా? వాళ్ళకి ఇంటి రెంట్ కట్టుద్దా? ఏం తీసుకురాగలుగుద్దన్న 3,000లలో? హ్మ్. అని ఇక నాకు నేనే సమాధానం పరుచుకొని కరెక్టే వాళ్ళు చెప్పిన రీజన్స్. సరేలే మనం ఒక రూపాయి సాయం చేయాలి. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. దానికి వాళ్ళ పిల్లలు కూడా అలవాటైపోయారు కదా అని నేను కూడా వదిలేసేది. హ్మ్. అది మీరు చెప్పింది విన్న తర్వాత వాళ్ళకి నెలకు ఒక 10,000 ఇన్‌కమ్ వచ్చేది ఉంటే వాళ్ళు ఆ పని ఏ ఆడవాళ్ళు కూడా తొందరపడి ఆ వృత్తిలోకి రావాలని ఏ ఆడవాళ్ళు కూడా అనుకోరు. హ్మ్. వాళ్ళ పరిస్థితులను బట్టో, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బట్టో వస్తారు. ఇప్పుడు నాకంటే కొంచెం తెలివిగా ఆలోచించాను కాబట్టి నేను ఒక ఫీల్డ్ అనేది ఎతుక్కున్నా. దాంట్లో ఇన్‌కమ్ ఎక్కువుంది.
హ్మ్. నేను మరి ఏది నెట్టుకు అంత రాగాలి. అంత ఇన్‌కమ్ ఎక్కువుండి నువ్వు సంపాదించిందేంటి? నువ్వు సాధించిందేంటి? నేను చివరికి సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యావు. అలానే కదన్న మధ్యలో ఈ లాక్‌డౌన్ ఒకటి తగలబడి, ఇగ బాబు ఒక చికాకు, ఇగ ఇప్పుడు ఒకటి లాక్‌డౌన్‌లో పెద్ద నా పెద్ద కుబేర్లే నష్టపోయారమ్మా. ఇగ మీరేముంది? నేను కూడా లాక్‌డౌన్‌లోనే పోయింది. అది నేను కూడా అదే అయింది హ్మ్. అంటే నేను ఒకరికి ఇచ్చేంత లేకపోయినా, నా హ్మ్. పిల్లలకి ఒక మంచి ఫుడ్డు, మంచి ఎడ్యుకేషన్ నేను హ్మ్. అనుకున్నా. అది హ్మ్. లాక్‌డౌన్ ఎప్పుడు పడిందో ఆ స్కూల్ ఫీజులు కట్టలేకపోయాను. తర్వాత గవర్నమెంట్ స్కూల్‌లో ఇద్దామంటేనేమో 2 ఇయర్స్ గ్యాప్ వచ్చేసరికి వీళ్ళకి వచ్చిరా ఇగ 2 ఇయర్స్ అన్నీ మర్చిపోయారు. మళ్ళీ తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్‌లో ఏసారు. మళ్ళీ వెనక్కెళ్ళిపోతారు వీళ్ళు. హ్మ్. ఇగ ఆ టైంలో నేను మళ్ళీ ఆ స్కూల్‌లో జాయిన్ చేయలేక ఇగ దాన్ని డిలే అయిపోయింది. హ్మ్. ఇగ అట్లా వాళ్ళిద్దరిని మా దగ్గరలో కూడా కావట్లేదు. మళ్ళీ ఇక్కడ నుండి మాకు 5 కిలోమీటర్లు వెళ్ళాలి గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళాలి. మాకంటే చుట్టూ ప్రైవేట్ స్కూల్‌లో ఉన్నాయి. హ్మ్. మళ్ళీ ఉన్నాయి ఫిఫ్త్ వరకు ఉంది గాని, ఫిఫ్త్ వరకు వీళ్ళు ఫిఫ్త్ దాటిపోయారు. హ్మ్. హాస్టల్‌లో వేద్దామని ట్రై చేసిన. వీళ్ళు అప్పటిదాకా వీళ్ళకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వీళ్ళ ఎవరు లేరు. ఇగ హ్మ్. నేను ఒక్కదాన్నే వీళ్ళందరికీ బాగా అటాచ్‌మెంట్ అయ్యాను. వీళ్ళని వదిలిపెట్టి ఉండలేని పొజిషన్ అనమాట. అసలు మామూలుగా ఏడవలేదు. హ్మ్. దానివల్లే నేను వదలలేకపోయానన్న వాస్తవానికి. సరేనమ్మా. నువ్వు అట్లా హ్మ్. ఖాళీగా ఉండటం వల్ల నీకన్నీ చెడు చెడు ఆలోచనలొస్తా ఉంటాయి. సరే దేవుడు హ్మ్. ఇప్పటికైనా దేవుడిని తెలుసుకోవటానికే, సత్యమైన దేవుడిని నువ్వు ఎరగటానికే ఇదంతా గూడా జరిగిందని అనుకో. ఈ హ్మ్. రోజు నుంచి నీ జీవితంలోకి యేసయ్యని ఆహ్వానించు. హ్మ్. ఆయన నీ హృదయంలో ఉంటాడు. హ్మ్. మంచిగా ప్రార్థన జేసుకో. బైబిల్ ఉందా మీ హ్మ్. దగ్గర? లేదన్న. ఆ! బైబిలు సరే నేను కలిసినప్పుడు ఇస్తాను. నేను మిమ్మల్ని కలుస్తానులే. ఇంతటితోటి మిమ్మల్ని వదిలిపెట్టను. కొత్తగూడెం అన్న మాది భద్రాద్రి ఏ కొత్తగూడెం. ఊరైనా వస్తాను. మీరెక్కడున్నా ఇండియాలో ఏ చివరున్నా వస్తాను. నేను అన్ని రాష్ట్రాలు తిరిగాను. రండన్న. ఆ! రాంగానే నేను మీకు కొత్తగూడెం బస్ స్టాండ్ దగ్గరికి వస్తే నేను రిసీవ్ పర్వాలేదు. చేసుకుంటాను నేను. పర్వాలేదు. పర్లేదమ్మా. రిసీవ్ ఏం అవసరం లేదు. జస్ట్ లొకేషన్ షేర్ చేసి వస్తాను గానీ, ఆ! సరే మీరేంటంటే నేను ప్రార్థన చేస్తాను. మీరు యేసు హ్మ్. ప్రభువుని అంగీకరించండి. చాలా బావుంటది. నీ సరే అన్న. జీవితంలో యేసు లేకపోతే నీ జీవితం హ్మ్. సున్నా. ఏం ఉపయోగం లేదు. హ్మ్. నిన్ను పుట్టించింది ఆయన. ఎందుకంటే ఆయన తెలుసుకోవడానికి. హ్మ్. హ్మ్. ఆయన మన జీవితంలో ఉండాలి. హ్మ్. ఆయనే ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. హ్మ్. అప్పుడు మన జీవితం బాగుపడిద్ది. మన కుటుంబం బాగుపడిద్ది. హ్మ్. నువ్వు ఖచ్చితంగా ఒక మంచి సాక్షిగా తయారవుతావు చూడు. హ్మ్. నా పరిస్థితి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళింది. నేను ఆ టైంలో జీసస్‌ని యాక్సెప్ట్ చేశాను. హ్మ్. నా పిల్లలు గూడా నాకిలా అపోజిట్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేనంటే మంచిగా ప్రేమిస్తున్నారు. హ్మ్. నాకప్పుడు తినటానికి గూడా లేదు. ఇప్పుడు మరి నేను ఇంత స్థితిలో ఉన్నానని నువ్వే చెప్పుకుంటావు. ఇది నువ్వు హ్మ్. నమ్మితే. బైబుల్ నమ్ముతానన్న. చెప్తుంది నమ్ముట వలనే సమస్తము సాధ్యము. హ్మ్. నమ్మకం లేకపోతే ఏమి చేయలేం. హ్మ్. ఆ! సరేనా? సరే అన్న. నేను చిన్న ప్రార్థన చేస్తాను. చేయండన్న. నేను ప్రార్థన చేసే కంటే హ్మ్. ముందు నేను మీరు నమ్మాలి. కొన్ని మాటలు చెప్పాలి. చెప్పండన్న. అప్పుడు దేవుడు మీ హృదయంలోకి వస్తాడు. మీ పాపాలను క్షమిస్తాడు. నేను చెప్పండి. చెప్పే మాటలు మీరు చెప్పండి. చెప్పు. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్య, కృపగల మా యేసయ్య, నాయనా నా పేరు శోభారాణి. నాయన నా పేరు శోభారాణి. నన్ను పుట్టించింది మీరే. నన్ను పుట్టించింది మీరే. నన్ను పోషించేది కూడా మీరే. నన్ను పోషించేది కూడా మీరే. నేను ఇన్ని రోజులు నేను నిజమైన దేవుడు ఎవరని గుర్తుపట్టలేక, నేను నిజమైన దేవుడు ఎవరని గుర్తుపట్టలేక, నేను అజ్ఞాతంలోనే మిగిలిపోయాను. నేను అజ్ఞాతంలో ఉండిపోయాను. కొన్ని రోజులు విగ్రహారాధన చేశాను. కొన్ని రోజులు విగ్రహారాధన చేశాను. 10 సంవత్సరాల నుంచి ఏమీ చేయకుండా నాస్తికురాల్లాగా మిగిలిపోయాను. 10 సంవత్సరాలు ఏం చేయకుండా నాస్తికురాలిలాగా మిగిలిపోయాను. నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని నమ్ముదాం అనుకుంటున్నాను. నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని నమ్ముదాం అనుకుంటున్నాను. మీరే నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. మీరే నిజమైన దేవుడని తెలుసుకున్నాను. నన్ను పుట్టించింది మీరే. నన్ను పుట్టించింది మీరే. నేను చేరాల్సింది మీ దగ్గరికే. నేను చేరాల్సింది మీ దగ్గరికి. దాన్ని నేను గ్రహించలేక దాన్ని గ్రహించలేక నేను లోకంలో పాడైపోయాను. నేను లోకంలో పాడైపోయాను. నేనిప్పుడు మీరు కావాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు మీరు కావాలని కోరుకుంటున్నాను. నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించండి. క్షమించండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. మీ రక్తంతో కడిగి మా పరిశుద్ధపరచండి. పాపాల నిమిత్తమే మీరు ఈ భూలోకానికొచ్చారని మేము నమ్ముచున్నాము. మీ పాపాల నిమిత్తమై ఈ భూలోకానికి వచ్చారని నమ్ముతున్నాను. మీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి, మీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి నా హృదయంలోనికి మీరు రండి. నా హృదయంలోకి మీరు రండి. మీరు నివాసం ఉండండి. మీరు నివాసం ఉండండి. నాలో ఉన్న ప్రతి దురాత్మను మీరు ప్రాలదోరండి. నాలోని దురాత్మను పాలదోయండి. మీ కుమార్తెగా నన్ను అంగీకరించండి. మీ కుమార్తెగా నన్ను అంగీకరించండి. ప్రతి పాపమును కొట్టివేసి, ప్రతి పాపము కొట్టివేసి మీరు నాలో ఉండండి. మీరు నాలో ఉండండి. నాకు రక్షణ కలుగజేయండి. నాకు రక్షణ కలుగజేయండి. నా కుటుంబంలోనికి మీరు రండి. నా కుటుంబంలోకి మీరు రండి. నా కుటుంబానికి రక్షణ కలుగజేయండి. నా కుటుంబానికి రక్షణ నన్ను, కలుగజేయండి. నా కుటుంబాన్ని కాపాడండి.
నన్ను నా కుటుంబాన్ని కాపాడండి. ఇది మొదలుకొని ఇది మొదలుకొని మీ రాకడ వరకు మీరు అక్కడ వరకు మీ సాక్షిగా నిన్ను బ్రతుకుతాను. మీ సాక్షిగా నేను బ్రతుకుతాను. యేసయ్యా నన్ను కరుణించండి. యేసయ్య నన్ను కరుణించండి. యేసయ్యా నన్ను కాపాడండి. యేసయ్య నన్ను కాపాడండి. యేసయ్యా నన్ను దీవించండి. యేసయ్య నన్ను దీవించండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించండి. యేసయ్య నన్ను ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. నీలో ఉన్న ప్రతి పాపము ఈ సెకండ్ తోటి మీరు నమ్మితేనే ఈ సెకండ్ తోటి మొత్తం పోయింది. మీలో ఉన్న ప్రతి పాపం దురాత్మ శక్తులన్నీ పోయాయి. ఇప్పుడు యేసయ్య మీ ఇంట్లో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. మీరు నమ్మాలి. మీకు ఇది మొదలుకొని ఏ లోటు లేకుండా సంతోషంగా తృప్తిగా ఆయన మిమ్మల్ని జీవింపజేస్తాడు. ఇది సత్యం. సరేనా? మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మీకు నమ్మకం ఉంటే కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, మరి సమయం నాయన ప్రభా, ఈ రాత్రి సమయంలో కూడా ప్రభా నాయన మెయిల్ పెట్టారు, వెంటనే నేను కూడా చేశాను ప్రభా. మరి ఆ బిడ్డ ప్రభా నాయన మరి చాలా బాధపడుతున్నారు, చాలా దుఃఖపడుతున్నారు ప్రభా. నాయన తినటానికి కూడా లేదు, ఉండటానికి కూడా సరిగ్గా పరిస్థితి లేదు. నా జీవితం అంతా ఇలా అయిపోయింది, నా భర్త పరిస్థితి అలా అయిపోయింది, నా పిల్లల పరిస్థితి ఇలా అయిపోయింది, నేను ఉండి ఏం లాభం అని ప్రభా బాధపడుతుండగా ప్రభా నేను విన్నాను ప్రభా, నేనే చలించిపోయానయ్యా ప్రభా. నాకంటే మీరు గొప్పవాళ్ళు, మీరు దేవుడు గనుక ప్రభా, మీ పిల్లలు గనుక మీరు నాయన శోభాకని మీరు క్షమించండి, తన కుటుంబాన్ని మీరు క్షమించండి, వాళ్ళలో ఉన్న ప్రతి దోషాన్ని మీరు నాయన తీసివేయండి, మంచి రక్షణ కలుగు చేయండి ప్రభా. వాళ్ళ హృదయాల్లో మీరు ఉండండి ప్రభా, హక్క హృదయంలో మీరు ఉండండి ప్రభా. మీరే కార్యం చేయండి, మంచి మారు మనసును దయచేయండి, మీ సాక్షిగా వాడుకోండి ప్రభా. ఇది మొదలుకొని వాళ్ళకి ఏ లేమి లోటు లేకుండా ప్రభా, మీ మహిమైశ్వర్యం చొప్పున ప్రభా వాళ్ళకి మీరే సమృద్ధిగా మీరు పోషించండి, దీవించండి ప్రభా. మీరే ఆశీర్వదించండి. ఆ కుటుంబానికి గొప్ప సాక్షిగా మీరు రాకడ వరకు కూడా చెప్పుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దేవుణ్ణి మీరు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు కదా, ఈ ప్రపంచాన్నే నువ్వు తయారు చేసావు, నాతోటి ఒకసారి మాట్లాడండి, మీతోటి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు మాట్లాడే దేవుడు, మీరు బొమ్మ కాదు, ఒక రూపం కాదు, మీరు ఆత్మస్వరూపి. నాతోటి మాట్లాడండి, నా కుటుంబాన్ని బాగు చేయండి అని మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. సరేనా? అట్లాంటి నమ్మకం మీ దగ్గర ఉండాలి. అంత నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి. సరే, నేను మీకు చిన్న నేను సహాయం చేయగలను. ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయబాకండి, ఎందుకంటే నేను కూడా జాబ్ చేయను, బిజినెస్ చేయను. నాకు చేతనైంది నా దగ్గర ఉన్నదంటూ నేను మీకు చేస్తాను. సరేనా? మీరు యేసయ్యని నమ్ముకున్నందుకు నేను ఈ సాయం చేయట్లా. మీరు కూడా నా సొంత అక్క అనుకొని బాధలో ఉన్నారని నేను ఈ సాయం చేస్తున్నాను. సరేనా? యేసయ్యకి నేను చేసే సాయానికి సంబంధం లేదు. ఓకే? దేవుడు సపరేటు, ఆర్థికమైన పరిస్థితి సపరేటు. సరేనా? మీరు బాధపడుతున్నారని నాకేదో నా హృదయం చలించిపోయి నేను ఏదో చేస్తాను. సరేనా? మీరు మాత్రం దేవుడిని నమ్ముకోండి, చాలా బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని చేయండి, నేను మాట్లాడతాను, ఖాళీ ఉన్నప్పుడు మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ విషయాన్ని కొంతమందికైనా తెలిస్తే బాగుపడతారేమో. చెప్పండి సార్, చెప్పండి. ఈ విషయాన్ని నాకు వీడియో రూపంలో పెడతాను, మీకేం ప్రాబ్లం లేదు కదా? ఎందుకంటే ఇలాంటి సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. అలాంటి టైంలో మీకు లాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నాకు ఫోన్ చేయటం కంటే కూడా వాళ్ళకి దేవుడు మాటలు కావాలి, దేవుడు వాళ్ళ హృదయం. బ్రదర్ మీ ఫోన్ నెంబర్ పెట్టరాదండి. ఇప్పుడు నాకంటే నేను ఫోన్ నెంబర్ పెడితే నాకు టైం ఉండదు సిస్టర్. నాకు 2 లక్షల పైబడి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీతోటి దాదాపుగా ఇప్పుడు నేను 45 నిమిషాలు మాట్లాడాను. నేను అట్లా ఎంతమంది తోటి మాట్లాడగలను ఒక రోజుకి? నాకంత టైం లేదు, నా పని ఇది కాదనమాట. మీరు ఏదో టయానికి మెయిల్ పెట్టారు, నేను పైనే ఉంది మీ మెయిల్ చూశాను కాబట్టి కాల్ చేశాను. నాకంత టైం ఉండదు, నా పని ఇది కాదు. నేను కూడా మీకంటే ఇంకా నేను ఎప్పుడో చనిపోవాల్సి ఉండే సూసైడ్ చేసుకొని. సో ఎంతమంది అయితే ఇలా సూసైడ్ ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పాలి దేవుడి గురించి అనేది నా ధ్యేయం. నేను సువార్త చెప్పడమే నా పని, అంతేగాని నాకు ఫోన్ మాట్లాడేంత టైం ఉండదు. అందరికి ఫోన్లు ఉండవు, అదే మెయిల్స్ ఉండవు కదా బ్రదర్, అందుకని ఉండవు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కొంతమందిని, వాళ్ళతోటి మాత్రమే మనం మాట్లాడగలం, అందరితోటి మాట్లాడలేము.
అవునండి. ఎందుకంటే దేవుడు అంటే గొప్ప దేవుడు. నేను మాట్లాడకపోయినా ఆయన చేయాలి అనుకున్న టైంలో చేస్తాడనమాట. ఇన్ని సంవత్సరాల్లో మీ వీడియోస్ చాలా ఉన్నా కూడా ఈ రోజే నాకు కనపడడం అనేది అది మామూలు విషయం కాదు కదా. ఆ! నాకు అది నేను గూడా అర్థం 2 కావట్లేదు. సంవత్సరాల 2 నెలలు అవుతుంది సిస్టర్ స్టార్ట్ ఆ! చేసి అవును. గాస్పెల్. వీడియోస్ చాలా ఉన్నాయి మీ హ్మ్. హ్మ్. దాంట్లో హ్మ్. ఓపెన్ చేసి చూసాను. చాలా వీడియోస్, షార్ట్ వీడియోస్ ఉన్నాయి. అయినా కూడా ఎప్పుడు కనిపించలేదు. ఫస్ట్ హ్మ్. టైమ్ హ్మ్. ఇవాళే కనిపించింది అది. హ్మ్. ఇందాకలే హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే కనిపించింది అది. ఓకే. ఓకే. ఆ! సరే సరే బ్రదర్. సిస్టర్ అయితే. థాంక్ యూ. విలువైన మీకేం సమయం అభ్యంతరం నా లేదు కోసం గదా? లేదు లేదు. ఆ! ఓకే. ఓకే. పెడితే ఓకే ఇంక సిస్టర్. నాకులాంటి వాళ్ళు ఇంకెవరైనా ముందుకొస్తారు. వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. కొంచెం మనం అంతా చేయలేకపోయినా వాళ్ళ చా బాధలు మనుషులతో చెప్పుకోకూడదు. ఆ! ప్రతి ఒక్కరికి కూడా నేను అదే అయ్యో! చెప్తా. ఇప్పుడు దేవుడికి చెప్పుకోవాలి. దేవుడికి మాకు మధ్యలో మీకులాంటి వాళ్ళు ఉంటేనే కదా బ్రదర్ మీరు తెలిసేది. తప్పిపోయారు ఇప్పటి వరకు. మీకిప్పుడే సత్యం ఏంటో తెలిసింది. మళ్ళీ మీరు ఆ! మీ తండ్రి దగ్గరికి మీరు చేరారు. హ్మ్. హ్మ్. సరే ఆ! సిస్టర్ అయితే. సరే సార్. హ్మ్. సరే బ్రదర్. థాంక్ యూ. థాంక్ యూ ప్రైజ్ ద బ్రదర్. మీ లార్డ్. విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. థాంక్స్. ఓకే. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి. హలో! హలో. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. ప్రైజ్ ద లార్డ్ అక్క. అన్న ఏంటి చెప్పండి ప్రైజ్ అన్న. లార్డ్ చెప్పడం కూడా నేర్చుకుంటున్నారుగా? ఆల్రెడీ మీరు రాత్రి కాల్ చేయని ఫస్ట్ మాట అదే కదా. అవునవును అక్క. నాకు సరేనా. ఇప్పటి నుండి కాదన్న ఒక 25 ఇయర్స్ నుండి వాళ్ళు మేము కలిసి ఉంటాము. ఓకే. అంటే ఏ క్యాస్ట్ అయితేనేమి ఇప్పుడు నా పక్కనే ఉన్నారు. నాకు గోడ అడ్డం అన్నమాట. వాళ్ళు క్రిస్టియన్ చర్చిలకు వెళ్తా ఉంటారు. నేను చర్చి పక్కన రెంట్కి ఉన్నాను ఒక 5 ఇయర్స్. ఓకే. గోడ అడ్డం అన్నమాట. ఆ పాటలు ఆ మాటలు అన్నీ వింటా ఉండేది. సరేనా. సండే మొత్తానికి బాగున్నారా? ఆ, బాగానే ఉన్నాను. మరి యేసు ప్రభుని నమ్ముకొని 23 గంటలైంది మీరు. అవునన్నయ్య. ఏమన్నా మార్పు ఏమైనా ఉందా? అదే ఆలోచించుకుంటా రాత్రి 2 ఏమైంది నిద్రపోయేసరికి. హ్మ్. ఎట్లా 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 అని ఎన్ని రకాలుగా అంటే ఇప్పుడున్న పొజిషన్ కంటే కొంచెం బెటర్ పొజిషన్ కోసం అని ఆలోచిస్తున్నా ఆపర్చునిటీ ఎక్కడ నుండి అర్థం కావట్లేదు నాకు. సరే ఆపర్చునిటీ పోనివ్వండి. ఆ, ఆపర్చునిటీ వచ్చేటప్పుడు అది ఎవరాత్మ ఆగదు వస్తది. ఆ, మీకు మనసు ప్రశాంతత ఉందా లేదా రాత్రి ప్రేయర్ చేసిన దగ్గర నుండి? ఉంది ప్రశాంతత. హ్మ్. కాకపోతే ఇంతకు ముందు ఎలా ఉంది మీకు? ప్రశాంతత లేదు కదా? అంటే ఇక తట్టుకోలేకపోతున్నా. అంటే నేను ఈ లైఫ్ లాక్ రాలేకపోతుండే. సరే రాత్రి ప్రేయర్ చేసిన తర్వాత నుంచి అయితే బాగుందా బాగాలేదా? బాగానే ఉంది కానీ ఎలా ఆపర్చునిటీ వస్తుందని ఆలోచిస్తూ దేవుణ్ణి అడుగుతున్నా. అంటే ఇప్పటి మీరు వరకు ఫైనాన్షియల్ గురించే ఆలోచిస్తున్నారు కానీ మీరు స్పిరిచువల్ గా ఆలోచించట్లేదు. అంటే అన్న మీకున్న ప్రాబ్లమ్స్ కూడా బతకాలంటే అలాంటివే. అవునవును. మీకున్న ఆ, ప్రాబ్లమ్స్ అలాంటివే నేను కాదనట్లేదు. ఆ, అంటే ఫస్ట్ మనకున్న ప్రాబ్లమ్స్ పోవాలి అన్నా, మనం ఈ టార్చర్స్ అన్ని భరించి ఉండాలన్నా, మనకి ఉమ్, ఫస్ట్ నెమ్మది, మనశ్శాంతి కావాలి. కొంచెం అవును సంతోషం కావాలి. సమాధానం అవును కావాలి. అవును. అవి ఇచ్చే దేవుడే ఈయననమాట. ఈయన సమాధాన అధిపతి, ఉమ్, ఆదరణకర్త. ఉమ్, మనల్ని ఆయన ఆదరించినట్టుగా ఇంకెవరు ఆదరించలేడు. కాకపోతే ఉమ్, మనం విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేసుకోవాలి. అవును. హ్మ్. సరే మరి మీ బాబు ఎలా ఉన్నారు? లేరన్నయ్య హైదరాబాద్ వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు వెళ్ళి కూడా 1 వీక్ అవుతుంది. ఓకే. మీ పాప ఎలా ఉన్నారు? బాగానే ఉంది. ఓకే. 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 హ్మ్. అది ఎట్లా అన్నది ఆలోచిస్తున్నారు. కొంచెం బెటర్ పొజిషన్ ఎట్లన్నా వస్తుందా అని చెప్పేసి అని హ్మ్. హ్మ్. ఇక అదే ఆలోచనలో ఆలోచిస్తుంటా. హ్మ్. హ్మ్. అంటే ఇక నేను ఊరికే నేను ఇంకోటి బయటికి ఎవరింటికి పోను, ఎవరితో మాట్లాడను. ఇంట్లో 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 నా వర్క్ ఉంటే వర్క్, సరే లేకపోతే ఇల్లు. ఇంట్లోనే ఖాళీగా లేకుండా దేవుడితో కొంత సమయం గడపండి. ఆ, మీకు చాలా అదే బావుంటది. ఒకవేళ నేను బయట ఎవరితోన్నా కొంచెం మాట్లాడుంటే మైండ్ రిలీఫ్ అవుతుందేమో. నాకేం అలవాటు లేదు. హ్మ్. 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 దానివల్ల కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఇక చిన్నప్పుడు లేని అలవాటు ఇప్పుడు సడన్గా రావాలంటే రాలేకపోతుంది. ఫ్రెండ్స్ అలా ఎవ్వరు లేరు అన్నయ్య నాకు. ఇక ఇవాళ రేపు డబ్బు ఉంటేనే, ఇప్పుడే ఇందాకలే మీ వాక్యం ఒకటి చూశాను. మన దగ్గర డబ్బు ఉంటేనే అందరూ వస్తారు, మన దగ్గర లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు, చిన్న చూపు చూస్తారని. హ్మ్. మనుషులు ఎలా ఉంటారంటే సిస్టర్, ఉమ్. ఇప్పుడు సపోజ్ నేను మీకు చెప్తాను వినండి. అంటే వాళ్ళు క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, అవును, ఎవరైనా సిక్కులైనా, అంతే. జైన్లైనా అంటే అవును మానవుడి క్యారెక్టర్ ఎలా ఉంటదంటే ఒకసారి చూడండి. నా అవును కారు యాక్సిడెంట్ అయింది. అది అవును చిన్న పొరపాటే. ఒక్క 5 సెకండ్లు, 10 సెకండ్లు ముందుగా ఆపినట్లయితే అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. జస్ట్ ఒక 20, 30 వేలతో పోయేది. అవును. నేను కొంచెం ఇంజిన్ ఆపడం లేట్ అయింది. అందుకని ఈ లోపల స్ట్రక్ అయిపోయింది. ఉమ్. స్ట్రక్ అయిపోయి అసలు ఇంజినే పనికి రాకుండా సరే ఏదో మొత్తానికి అలా జరిగిపోతుంది. మొత్తానికి రిపేర్ చేశారు. నెక్స్ట్ వీక్‌లో ఇస్తారు. దానికి చాలా ఖర్చవుతది.
కొంతమంది ఏమంటారు అంటే మానవుడు మెంటాలిటీ. ఆ బ్రదర్ అంటే కొంతమంది సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా, ఆ బ్రదర్ అసలు నీ కారు పోవటం చాలా బాధాకరం, అది సువార్త చేసేది నాకు చాలా బాధగా ఉంది, అది ఎంత అవుతుందో నాకు చెప్పండి బ్రదర్, నేను చేసేస్తాను అంటారు. లేదంటే బ్రదర్ నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి నేనున్నాను, ఒక అక్కగా అనుకోండి, లేకపోతే ఒక తమ్ముడుగా అనుకోండి, ఒక అన్నగా అనుకోండి, ఇలా చెప్తారనమాట. కానీ వాళ్ళని అడుక్కోలేమన్నమాట మనం. ఎందుకంటే దేవుడు అడుక్కోనివ్వడు. ఆయనకి ఏది అవసరమో మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు, ఆయనే చేస్తాడు. నేను నా సొంత పని చేసుకోవట్లేదు, దేవుడి పని చేస్తున్నాను. సో నేను ఏ టైంలో కారు బయటికి తెచ్చుకోవాలి, ఏ టైంలో నేను మళ్ళీ గాస్పెల్ చెప్పాలి, ఏ టైంలో మీలాంటి వాళ్ళతో మాట్లాడాలనేది దేవుడికి తెలుసు, అది ఆయన ప్రణాళిక. వాళ్ళు ఏదో చెప్పారు, బ్రదర్ నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నాకు జస్ట్ మెసేజ్ పెట్టు, నేను మీ సొంత అన్న అనుకోండి, లేకపోతే మీ సొంత అక్క అనుకోండి, నాకు చెప్పండి నేను చేస్తాను అంటారు. చాలా మాటలు చెప్తారు, కానీ చెప్పేవాళ్ళు ఎవరు చేయరు. కానీ దేవుడే నిజంగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు, వాళ్ళ హృదయాల్లో మంట పుట్టిస్తాడు అనమాట. సువార్త ఆగిపోయింది, పలానా కారు ఆగిపోయింది, మరి మీ సంగతి ఏంటని. అలాంటి వాళ్ళ భారంతో కారు బయటకు వస్తుంది. అదనమాట. ఇప్పుడు 1000 మంది నాకు తెలిసి ఉన్నారు అనుకోండి, 1000 మందికి భారం ఉంటది, వేస్తానంటారు, కానీ అది ఉచిత భారమేనమాట. ఎందుకంటే మానవుల మెంటాలిటీ ఎలా ఉంటదంటే ఈ లోకం కోసమే, నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా హోదా, ఆ స్వార్థం అని కూడా అనుకోకూడదు, బాధ్యత అనమాట. అంటే వాళ్ళ దాన్నే ప్రేమిస్తారు కానీ దేవుడి పని ఎవరు ప్రేమించరు. దేవుడే చెప్తున్నాడు, అందరూ తమ సొంత కార్యంలో చూసుకుందరు కానీ యేసుక్రీస్తు కార్యంలో ఎవరు చేయరు, ఎవరు అంత టైం కేటాయించరు, ఎవరికి బాధ్యత ఉండదు. నా నరకం ఉందా, ఎప్పుడో చనిపోయినప్పుడు చూద్దాంలే, కానీ దేవుడి పని కదా సువార్త ప్రకటించాలి, నేనేదో నాకు వీలైనప్పుడు చేస్తానులే అంతా అయిపోయిన తర్వాత అని అనుకుంటారు. కొంతమంది ఉంటారు, అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు ఉంటారు, చేసేవాళ్ళు ఆసక్తిగా భారం కలిగి ఉంటారు. కొంతమంది మాటలు చెప్తారు, అన్న ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, తమ్ముడు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, మీరే మోమాట పడబాకండి, నేను మీ సొంత అక్కని, నేను సొంత మీ తమ్ముడిని, మీ సొంత అన్నని, ఇలా చెప్తారనమాట. సో మనం అందరిని ఇంకా ఊకొట్టుకుంటా వెళ్ళిపోవటమే. కానీ కొంతమందికి దేవుడు భారాన్ని పెడతాడు, వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యాన్ని కడతారు, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతారనమాట. సరేనమ్మా, అందుకని మనుషుల మీద మనం ఇప్పుడు వచ్చినాయి అన్న, ఏంటమ్మా ఇప్పుడు కారుకి సంబంధించి అమౌంట్ మీ దగ్గర ఏం ఉండవమ్మా, అంత విశ్వాసము యాత్ర అనమాట. దేవుడు రెడీ అయింది కారు, ప్రార్థన చేయాలి, ఏంది ప్రభా మరి కారు రెడీ అయింది, నీ చిత్తం ఏముంది, కారు ఇప్పుడు తీసుకోవాలనా లేకపోతే డబ్బులు వచ్చినాక తీసుకోవాలనా, నేనైతే ఏం పని చేయట్లేదు, జాబ్ చేయట్లేదు, నీ ఇష్టం అయితే బయటికి తీసుకుంటారా, నీ ఇష్టం లేకపోతే ఇంక అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉపవాసం ప్రార్థన చేసుకుంటాను, ఇంకేం చేస్తాం, అంతేనమాట. ఆ దేవుడు తగిన సమయం ముందు హెల్ప్ చేస్తాడు, అదనమాట. దేవుడి కార్యాలు అలా ఉంటాయి, వివరించడానికి కూడా మనకి సరిపోదు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు, మన కోరికలు వేరు. అందుకని మనుషుల మీద నమ్మకం పెట్టుకోకూడదు, దేవుడు తగిన సమయం ముందు చేస్తాడు, పర్వాలేదు. ఖచ్చితంగా ట్రై చేయొద్దు, మనస్ఫూర్తిగా చేయండి. ఇప్పుడు మనమంతా ఒక్క నిమిషం అమ్మా, మనమంతా పిల్లలం, మనమంతా దేవుడి పిల్లలం, ఒక కుటుంబం. ఓకే, మంచిగా ప్రార్థన చేయండి, మీకోసం నేను చేస్తాను, నా కోసం మీరు చేయండి. నశించిపోయే ప్రజలు చాలా మంది ఉన్నారు, కనీసం అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా బయటికి లాగా ఆయన ఎదుట సాక్షిగా నిలబెట్టాలి. ఎందుకంటే సమయం లేదు, అంత సువార్త చేసే పరిస్థితులు కూడా ఇంక లేవు. కానీ అందరూ అసలు భూమి మీదకి వచ్చిన పనిని మర్చిపోయారు. దేవుడి దగ్గర నుంచి మనం ఎందుకు వచ్చాం, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, ఈ లోపల మనం చేయాల్సిన బాధ్యత ఏంటనేది మర్చిపోయారు పూర్తిగా. దానికి మనం ఏం చేయలేము. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, నాలాంటి వాళ్ళని, ఇంకా మాలాంటి వాళ్ళంతా వెళ్ళి చేస్తూ ఉంటారు వాళ్ళకి తగిన శక్తి కొలది. ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళంటే బాగా చేస్తానని నేను కూడా అనుకుంటాను, కానీ అది దేవుడు మెచ్చుకోవట్లేదు. మనుషుల సహాయం కాదు, దేవుడు సహాయం. విశ్వాసం ద్వారా మాత్రమే మనం జీవించాలి, విశ్వాసం ద్వారా మాత్రమే సువార్తను ప్రకటించాలి. మనుషులు ఎవరో ఇస్తారు, ఒక ఫుల్ ట్యాంక్ డీజిల్ పోపిస్తారు, లేదా కార్ రిపేర్కి పెడతారు, అట్లా ఆలోచించుకోకూడదు. ఆయన చిత్తం ఏది చేస్తే అది. ఆయన ఎప్పుడు నాకు లోడ్ చేయలేదు, ప్రతిసారి డీజిల్ ఎప్పుడు అయిపోలేదు, నాకు తినడానికి ఎప్పుడు అయిపోలేదు, కరపత్రికలు ఎప్పుడు అయిపోలేదు, బైబిల్ ఎప్పుడు అయిపోలేదు, అలాగే సాగిపోతూనే ఉంటుంది జీవితం. మనుషులంతా మధ్యలో వస్తూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది సాయం చేస్తూ ఉంటారు, కొంతమంది ఆగిపోతూ ఉంటారు, కొంతమంది మాటలు చెప్తా ఉంటారు, కొంతమంది బడాయి చెప్తా ఉంటారు, ఏం ఉపయోగం ఉండదు. అదనమాట. అయితే అలా ఉంటుంది అనమాట దేవుడి పని. అందుకని మనం ఎప్పుడు కూడా మనుషుల మీద నమ్మకం పెట్టుకోకూడదు, వాళ్ళు వేస్తారు మనం ఏదో చేస్తామని. మీరు కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. దేవుడు చాలా మంచి దేవుడు. నేను ఎప్పుడో మనుషులు నమ్మడం మానే చాలా సంవత్సరాలు అవుతుంది. ఎవరో చేస్తామంటారు కానీ
అవునవునవునవును. ఇంకొకటి అయితే కూడా మీరు మీకోసం చెప్పండి. 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 మీరు చెప్పండి. మీరే ఒకటి ఇంకొక మాట కూడా చనిపోయిన తర్వాత బతికుండి మాతో షేర్ చేసుకుంటే మేము అది చేసేవాళ్ళం ఇది చేసేవాళ్ళం అని అంటూ ఉంటారు. అంటారు. అదే మనుషులు బతికున్నప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు తల ఇంత సాయం చేసి చనిపోయిన తర్వాత అదే. వచ్చి అయ్యో బతికున్నప్పుడు మమ్మల్ని అడుగుంటే బాగుండేదే, బతికున్నప్పుడు మాకు చెప్తే బాగుండేది. దీని గురించి కూడా ఒక స్టోరీ పెట్టాలన్న మీరు. అయితే అట్లా కాదమ్మా. ఉమ్. ఇప్పుడు దీనిలో రకాలన్నమాట. నువ్వు దేని గురించి చనిపోతున్నావు? ఆర్థిక పరిస్థితులు భరించలేకనే నువ్వు చనిపోదాం అనుకుంటున్నావు. అవును. కానీ అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ నరకంలో కాలిపోతా కేకలు పెడతావు, అబ్బా నాకు కింద భూమి మీద అప్పులు ఉన్నా నేను వాళ్ళకి ఏదో టైం చెప్పుకొని నేను ఏదో కూలి పని నాలుగు పని చేసుకొని తీర్చుకునేవాడిని, అనవసరంగా నేను నరకానికి వచ్చానని నువ్వే ఫీల్ అవుతావు. ఆ బాధ ఇంకెవరికి చెప్పుకోవడానికి అవ్వదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్లాంటప్పుడు ఇక్కడే ఉండి దేవుడి మీద ఆనుకుంటే, దేవుడు ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు. ఒకసారి దేవుడు నమ్ముకుంటే ఆయన సమస్తం ఆయన చేస్తాడు. సిగ్గుపరచనివాడు ఆయన. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, నిన్ను గణపరిచే దేవుడు, నిన్ను సంతోషపరిచే దేవుడు. ఇక నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు నన్ను నిజమైన సత్యాన్ని తెలుసుకున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. అంతేగాని నువ్వు సూసైడ్ చేసుకుంటే అసలు దేవుడే నిన్ను వదిలేస్తాడు. ఇక్కడే నేను ఒక డైరెక్ట్ నరకమే. ఇక్కడ నీకు బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి. మీ పిల్లలు కనిపిస్తారు, మీ రిలేటివ్స్, ఇల్లు, ఊరు, బండ్లు అన్ని కంటికి కనపడే మొత్తం కనిపిస్తాయి. అక్కడ రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి పరలోకం. పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు నమ్మి ఇక్కడే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన సాక్షిగా బ్రతకాలి. లేదు నువ్వు నరకానికి వెళ్ళాలంటే ఇంకేం అవసరం లేదు. నువ్వు సూసైడ్ చేసుకోకపోయినా ఏదో ఒక రోజైనా చనిపోతే అప్పుడు కూడా ఆ నరకానికి వెళ్ళిపోవాల్సిందే. అది యేసు ప్రభు తప్ప వేరొక మార్గం లేదు. ఆయన చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి దగ్గరికి చేరడు. అది మనం పరలోకపు తండ్రి దగ్గరికి, దేవుడి దగ్గరికి చేరాలి అంటే యేసు ప్రభువుని నమ్మాలి, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన సాక్షిగా బ్రతకాలి. ఆయనే మిగతా ఆయన్ని చూసుకుంటాడు. మన భారం ఆయన మీద వేయాలి. యెహోవా మన కాపరి, మనకి లేమి కలగదు ఆయన నమ్ముకుంటే. అదనమాట. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని అంటున్నాడు. అది ఈ టైంలో మీకు బాగా ఉపయోగపడుతుంది ఆ వాక్యం. అదనమాట. నేను మీకు కలుస్తానమ్మా, మీకు కలిసి ఒక బైబిల్ ఇస్తాను, మీకోసం రోజు ప్రార్థన చేస్తాను అన్నట్టు నుంచి. అన్న మీరేమో నెల్లూరు సైడు, నేనేమో ఎక్కడో భద్రాచలం. అమ్మా పర్వాలేదు, నేను ఎక్కడైనా నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను, మీకు బైబిల్ ఇస్తాను, మీకోసం ఎక్కడున్నా కూడా ప్రార్థన చేస్తాను, మీకు అసలు కలుస్తాను. అయితే నేను చిన్న సాయం మీకు ఇప్పుడే చేశాను, అది చూసుకోండి. ఏటీఎంకి వెళ్ళి తీసుకోండి. చిన్న సాయం, పెద్దదేం కాదు. నాకున్న దాంట్లో, ఎందుకంటే నేను జాబ్ చేయను, బిజినెస్ చేయను కాబట్టి. మీ దగ్గర తీసుకోవడం కూడా నాకు మనసు పర్వాలేదమ్మా, మీరేం అడగలేదుగా. నేనే నా మనస్ఫూర్తిగా నా అక్కకి, నా చెల్లికి ఇలాంటి బాధ వస్తే నేను ఆగలేనుగా. నాకున్న దాంట్లో నేను పంచుకుంటాను కదా, అందుకనే నేను మీకు చేశాను. మీరున్న పొజిషన్ లోనే నేను ఏం చేయలేకపో, మీకే కారు వచ్చిందా అని ఎన్నిసార్లు. పర్వాలేదమ్మా, కారు అయిపోయింది, రెడీ అవుతుంది. కాకపోతే అదేలే, దేవుడు తగిన సమయం ముందు బయటకు తీసుకొస్తాడు అనమాట. నిన్న నాకు అంత బాధ ఉన్నా కూడా మీ కారు వచ్చిందా అని అడుగుతున్నా. అవునవునవును. అది ఉందనే కదా మీరు ఇంకా చాలా మందిని మార్చడానికి, చెప్పడానికి, సువార్త చెప్పడానికి. పర్లేదమ్మా, దేవుడికి ఒక సమయం ఉంటది అనమాట. ఆ సమయం అందు ఆయన ఎవరు ఆపినా అది ఆగదు, బయటకు వచ్చేస్తూనే ఉంటది. అది ఆయన చిత్తం అనమాట. ఇన్ని రోజులు మనం ఖాళీగా ఉండాలి, ఇన్ని రోజులు పని చేయాలి. ఖాళీగా ఉన్న టైంలో కూడా ఎందుకో మరి రోజు నేను గాస్పుల్లో ఉంటే మీరు మెయిల్ పెడితే నేను రిప్లై ఇవ్వను, మాట్లాడలేను. నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి మాట్లాడగలిగాను. సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఆయన సమయం వేరు, మన సమయం వేరు. అదనమాట. తగిన సమయం అని దేవుడు తీసుకొస్తాడు, పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తానమాట గాస్పుల్. సరే, ఇబ్బంది ఏం లేదు. మీకైతే చిన్న కానుక పంపించాను, తీసుకోండి. మీరు దాన్ని ప్రస్తుతానికి వాడుకుంటా ఉండండి. ఇంకేమన్నా నా దగ్గర నేను ఉన్నప్పుడు నేను మీకు సాయం చేస్తూ ఉంటాను. మీరు మాత్రం ఏ పనైనా చేసుకొని బ్రతకండి, కానీ దేవుడిని మాత్రం వదిలిపెట్టబాకండి. నేనైతే వదిలిపెట్టాను అమ్మా. నేను కాకపోతే చర్చికి అయితే వెళ్ళలేనన్న, ఎందుకంటే ఇక్కడ అంతా చాలా స్వార్థంతో కూడుకున్నా. సరేనమ్మా. అయితే మీకు అక్కడ ఏమైనా స్వార్థంగా అనిపిస్తే మీరు ప్రస్తుతానికి దేవుడు మీతోటి మాట్లాడేదాకా మీరు ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోండి. దేవుడు పిలిస్తే పలికే దేవుడు. కాకపోతే మీ దగ్గరకు వస్తాను, బాప్తిసం తీసుకొని మీరు ఎక్కడ చేయమని తీసుకుంటా వస్తా. నేను ఇంట్లో వరకే బాప్తిసం అనేది చాలా ముఖ్యమైనదమ్మా. ఊరికనే కష్టం వచ్చినప్పుడల్లా తీసుకునేది కాదు బాప్తిసం. నిజంగా మీరు దేవుణ్ణి నమ్ముకొని మీ మనసు మార్చుకొని మారు మనసు పొంది అప్పుడు ఆయన సాక్షిగా బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు దాకా వద్దు, ఇంకా కొన్ని రోజులు ఆగండి, పర్వాలేదు. మీకు 1 year అయినా సరే 2 years అయినా ఆగుతా. కాకపోతే ఏంటంటే ఇక్కడ చర్చిలు నేను చూసి
ఒక అంటే నాకు జరిగిన అనుభవం ఇక్కడ అమ్మ మినిస్ట్రీ అని చెప్పి అమ్మ అనాథాశ్రమం అని చెప్పేసి అని కొత్తగూడెం అంటే లోకల్లోనే గొల్లగూడెం దగ్గర ఉంటుంది, గొల్లగూడెం లోపలికి. అవునమ్మా, అమ్మ అనాథాశ్రమం అంటే ఆ పాస్టర్ గారు అమ్మ తేజ అమ్మ తేజ గారు నాకు తెలుసు. అమ్మ తేజ గారు అయితే అది నాకు ఒకటి నాకు అనుభవం అనమాట. నాకు అప్పటి నుండి చాలా బాగా ఆయన కూడా అమ్మ ఒక్క నిమిషం నేను చెప్తాను నేను. ఆయన కూడా అద్భుతంగా సేవ చేస్తున్నాడు చిన్న వయసులో. పాపం ఆయన టెస్ట్ మనీ చాలా ఆయన సాక్ష్యం చూసి నాకు బాధ అనిపించేసి సరే అని ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. ఆ పాస్టర్ గారు అద్భుతమైన దైవజనుడు, చిన్న వయసులో బహుబలంగా వాడబడుతున్నారు. ఆ పాస్టమ్మ గారు కూడా ఇద్దరు కలిసి చాలా కష్టపడుతున్నారు, చాలా ముందుకెళ్తున్నారు. అనేక నశించిపోయే ఆత్మల్ని వాళ్ళు ఒక చోటకి చేర్చి వాక్యాన్ని బోధిస్తున్నారు. నా విషయంలో ఏం జరిగిందంటే నేను మా పాపని అక్కడ ఆయన ఒక ఆశ్రమంలా పెట్టారు కదా, అక్కడ జాయిన్ చేసి నేను సూసైడ్ చేసుకుందాం అంటే ఎక్కడ సేఫ్టీ అనేది బాగా చూసి మన దగ్గరలో అని చెప్పేసి అని కలవడానికి వెళ్ళాను. అసలు అక్కడికి చర్చిలోకి వెళ్ళిన కానీ అసలుకి నీళ్ళు అలాంటి మాట నాకు చెప్పాక నేను వినను. నీళ్ళు అస్సలకి కళ్ళం నీళ్ళు ఆగట్లేదు. నా కళ్ళం నీళ్ళు చూసి అయితే సరే నేనేమంటున్నానంటే మీకు మీ ఇంటి దగ్గరలో ఉండే చర్చెస్ నచ్చట్లేదు కదా, మీరు మంచిగా అమ్మ తేజ గారి దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీకు దేవుడి మాటలు బాగుంటాయి. అక్కడ ఏం జరిగిందో చెప్తున్నానన్నా. వెళ్ళి కళ్ళం నీళ్ళు ఆగట్లేదు. నేను ఆమెతో అయితే పాస్టర్ గారు లేరు, వైజాగ్ మీటింగ్కి వెళ్ళారు అది అని చెప్పేసానంటే అసలు ఎంత తలకాయ ఎత్తుతామంటే అసలు నా వల్ల కావట్లేదు. అది నీళ్లు తిరుగుతున్నాయి కళ్ళంకి. సరే అని ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు. అయితే మీరేమన్నా బర్త్డేలు చేసుకుంటారా, ఏమన్నా చర్చికి డొనేషన్ ఇస్తారా, ఇంకేమన్నా స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా అని అడిగారు. అంటే వాళ్ళకి తెలియదు కదా జనరల్ గా అనాథ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అనాథ ఆశ్రమానికి ఎవరు వస్తారు? అయితే దాంట్లో ఏమి గతి లేక తినటానికి ఉండటానికన్నా వస్తారు, లేదంటే అబ్బా చలించిపోయి వాళ్ళు చేసే పరిచర్యని చాలా మంది పేదవాళ్ళకి భోజనం పెడుతున్నారు వీళ్ళని ఆ పేదవాళ్ళ పట్ల ఉన్న భావాన్ని ఆ డబ్బుల రూపంలో చెల్లించడానికి కానీ కొంత డొనేషన్ చేయడానికి కూడా వస్తారు. అందు నిమిత్తం ఏదో మాట వరుసగా అడుగుండొచ్చు కదా. అదే విషయం చెప్తున్నాను నేను. అయితే వెళ్ళి అంటే లేదండి అదేం లేదు, పర్సనల్గా నేను ఇట్లా మాట్లాడాలనుకుంటున్నాను పాస్టర్ గారితో అంటే సరేలేండి నెంబర్ ఇచ్చారు, నెంబర్ కాల్ చేయండి అంటే ఎన్నిసార్లు ఆ నెంబర్కి అంటే ఇక్కడ నుండి మాకు అక్కడికి వెళ్ళాలంటే 200 అవుతుంది అప్ అండ్ డౌన్, పోను రాను. అది ఆ ఏరియాకి ఆటోలు పోవు, మనం ఎంగేజ్ చేసుకుని పోవాలి. పోయినప్పుడల్లా 200 ఎందుకు, కాల్ చేసి పోదామని. నేను లేదండి నాకే పాస్టర్ గారితో పని ఉంది, వేరే పర్సనల్ అది మీకు చెప్పారు కదా పాస్టర్ గారితో మాట్లాడాలన్నా. అన్న కానుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అంటే నా వల్ల ఎటువంటి యూజ్ లేదనో ఏమో, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసుడే లేదు. నా నెంబర్ తీసుకున్నారు, ఆమె పేరు కూడా అడిగితే తీసుకున్నా. వాళ్ళు ఒక నెంబర్ 2 నెంబర్లో పెడతారు. వాళ్ళు మండే మేబీ ఆన్లైన్ లో నెంబర్లు పెట్టేసి కాల్ చేయండి ప్రేయర్ చేస్తామని లైవ్ పెడతారు. వాళ్ళకి లక్షల మందిలో ఫాలోవర్స్ ఉన్నారు. అయినా వాళ్ళు చాలా మంచోళ్ళే. అంటే ఎవరు ఫోన్లో ఎత్తుతారు? 2 నంబర్లకి 1000 మంది రోజులు ఫోన్ చేస్తా ఉంటే ఎవరు ఎత్తుతారు? నేను ఎక్కడా నంబర్ ఇవ్వకపోతేనే మెయిల్స్ పెట్టినయే వాళ్ళు కొన్ని వేల మెయిల్స్ పెడితే నేను ఇప్పటి వరకు మాట్లాడింది కొద్ది మందితో మాట్లాడుంటాను. నాకే సరిగ్గా టైం ఉండట్లేదు. ఆ ఉన్న టైము ఫోన్ వస్తే అయిపోతుంది అనమాట. అట్లా ఎన్ని ఫోన్లను లిఫ్ట్ చేస్తారు వాళ్ళు? ఇచ్చారు ఆమె పేరు ఏదో రెబ్కానే ఏదో ఉన్నారు, ఆమె పర్సనల్ నెంబర్ ఇచ్చారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా తను ఎత్తలేదన్నమాట. అంటే పాస్టర్ గారి నెంబర్లు కాదు, పాస్టర్ గారు కింద ఇచ్చిన 3 నెంబర్లు కాకుండా తను పర్సనల్ నెంబర్ ఇచ్చారనమాట. మీరు ఇదంతా వదిలేసానమ్మా, మనుషులను వదిలిపెట్టండి. మీరు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటే దేవుడు దైవజనుడి ద్వారా ఏం మాట్లాడతారో మీరు దేవుడి మాటలు వినండి, వాళ్ళ మాటలు వినబాటు. ఇక్కడ మాట్లాడేది అమ్మ తేజ అయినా, ఇంకొక జాన్ వెస్లీ గారైనా, ఇంకొక యాకోబు గారైనా, ఏ పాస్టర్ గారైనా సరే పాస్టర్ కాదు మాట్లాడేది. మనం నమ్మాలి యేసు ప్రభు వారే దేవుడే అక్కడి నుంచి మనతోటి మాట్లాడతాడు. మనుషులకు ఏది అవసరమో దాన్ని మాట్లాడతారు, అది నమ్మాలి మనం. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఒక సండే చర్చికి వెళ్ళి చూడండి, దేవుడు వాళ్ళ ద్వారా మీతో ఏం మాట్లాడతారు. అంతేగాని వాళ్ళు మీకు ఫోన్ చేసి ఎత్తలేదు అని అది పెట్టుకోబాకండి, అది వేస్ట్. అది మనుషులు నమ్ముకోవద్దు, మీరు దేవుడికి నమ్ముకోండి.
అయినా నేను వాళ్ళని ఏం హెల్ప్ అడగలేదు. పాపని అక్కడ జాయిన్ చేద్దాము. ఈ తర్వాత కొంచెం బయటకు వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్టు నేను ఆమెకి అన్నం పెట్టే పొజిషన్‌లో లేనన్న ఫస్ట్. అందుకని చెప్పేసరి అక్కడైతే కనీసం అన్నమన్నా దొరుకుద్దన్న ఆలోచనతో ఉండే నేను. ఇక అట్లా నేను తర్వాత ఫర్దర్ స్టెప్ తర్వాత ముందైతే పాపకి ఒక షెల్టర్ ఉంటే ఫుడ్, షెల్టర్ చూసి తర్వాత ఏంటన్నది ఆలోచిద్దాం అన్నట్టు వెళ్ళారనమాట. ఇక అనవసరంగా అటు తిరిగి ఆ చర్చి చుట్టూ 4 సార్లు వేస్ట్‌గా ఆ డబ్బులున్న వీళ్ళకి అన్నం వండి పెట్టేదాన్నన్న ఆలోచన వచ్చేసిందనమాట. లేదు. వాళ్ళతోటి ఏదో పర్సనల్‌గా మాట్లాడాలి అనేది మీరు అసలు దృష్టిలో పెట్టుకోబాకండి. ఓకే. అంటే పాపని అంటే ఇప్పుడు డైలీ తీసుకెళ్ళి వదలలేం కదన్న. వేరే ఎవరెవరో ఉంటే ఇక అతనితో పాస్టర్ గారితో మాట్లాడి మీరెందుకు అక్కడ వదిలిపెడతారు? మీరు లేకపోతే కదా, అనాథ పిల్లలంటే ఏంటి, తల్లిదండ్రులు లేకపోతే మరీ వాళ్ళ పరిస్థితి దీనంగా ఉంటే అప్పుడు మీరు బాగానే ఉన్నారు, మీకు దేవుడు హెల్ప్ చేస్తాడు, మీరు ఇప్పుడే దేవుడు నమ్ముకున్నారు కదా, ఇంకెందుకు మీరు అలాంటివి చేయబాకండి. ఆ పాప 13 సంవత్సరాలు, ఇప్పుడు పరిస్థితులు కూడా ఎట్లా ఉంటాయి, అందుకని మీ దగ్గర పెట్టుకోండి పాపని. బయట వేరే హాస్టల్లో చాలా చాలా చండాలంగా ఉంటాను. బయట తెలుగు వాళ్ళ దగ్గర 2-3 విన్నా చూశాను. అదే పాస్టర్ గారి దగ్గర అయితే కనీసం ఆమెకి భక్తి అన్న కొంచెం ఏదేదో ఆలోచించాను అనమాట నేను. అవునులే. అట్లా ఆలోచించి అన్నిసార్లు ఫోన్ చేయడం, వెళ్ళా నేను చర్చిగా వెళ్తే ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు నేను చెప్తాను వినండి. మీ పాపకి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా 4-5 జతలు? లేవు. మీకున్నాయా 4-5 జతలు, 4-5 చీరలు ఉన్నాయి కట్టుకోవడానికి? ఉన్నాయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ డైలీ వాడినాయి కానీ దాచుకున్నంత లేవు. ఇప్పుడు దాచుకోవడానికి ఎందుకు, మన పరిస్థితి సరిగ్గా లేకపోతే దాచుకోవడానికి ఎందుకు, ఉన్నాయి వాడుకోవటమే. 4 సరేనా? సంవత్సరాలు మీరు తినటానికి నేను చెప్తున్నాను ఈ రోజు, మీరు చూడండి, మీ స్థితి బాగయ్యే వరకు మీ పాపకి నీకు, మీ బాబు ఎప్పుడు మీతోటి ఉండడు, మీతోటి మాట్లాడు కాబట్టి నీ పాపకి నీకు తినటానికి నెలకి ఎన్ని సరుకులు అవుతాయో ఆ కిరాణా సామాన్లు నేను వేస్తానమ్మా. సరేనా? నీకేం ఇబ్బంది ఏం లేదు. మంచిగా ఒక రైస్ బ్యాగ్ వేసుకోండి, మిగతా వాటికి అవి తెచ్చుకోండి. మీరు మంచిగా దేవుళ్ళో నమ్మండి. మీరు దేవుడిని నమ్ముకుంటున్నందుకు నేను ఇది చేయట్లా. మీరు కూడా అది ఎందుకంటే అది దేవుడి రిలేషన్ దేవుడిదే, మనుషుల రిలేషన్ మనుషులదే. నేను అక్క ఒక చెల్లిలాగా భావించి మీరు కూడా బాధలో ఉన్నారు. మన దేవుడు ఏమని చెప్పాడు అంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. నేను వారానికి 4 రోజులు తింటాను, 3 రోజులు ఫాస్టింగ్ ఉంటాను. సరే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుకున్నప్పుడు నేను 4 రోజులు తింటున్నాను కదా, కనీసం నాలో సగమన్నా వేరే వాళ్ళకి 2 రోజుల కన్నా తిండికి నేను ఇవ్వాలిగా, అందుకే నేను మీకు ఇస్తాను అంటున్నాను. సరేనా? అలాగే ఏమి ఇబ్బంది ఏం లేదు. అంతేగాని మీరు మాత్రం మనుషులు నమ్ముకోబాకండి. యేసు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి మంచి ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఇంక మీకు గుర్తొస్తే ప్రార్థన, ప్రభా నేను ఇంత ముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నన్ను బాగు చేయండి, నేను మీ సాక్షిగా బ్రతుకుతాను, మీ సాక్ష్యం చెప్పుకుంటాను, నేను ఏ మందిరానికి వెళ్ళాలో మీరు నాకు చూపించండి, ఏ చర్చికి వెళ్ళాలో మీరు నాకు చెప్పండి, నేను ఆ చర్చికి వెళ్తాను, మీరు నాతోటి మాట్లాడండి. ఇలా మీరు పరలోక సంబంధమైన మనిషిగా ఉండాలి. అప్పుడు దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. సరేనమ్మా? ఓకేనమ్మా, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా.